ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ ఐ తిరుమల సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పటికీ వ్యాసాలు రాస్తూ మన బీసీలను ఉత్తేజపరచడంలో ఎంతో పాత్ర పోషిస్తున్నటువంటి ప్రొఫెసర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ సింహాద్రి సార్ను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రిటైర్డ్ అయిన టైర్డ్ కానటువంటి టైగర్ మా అందరి వెనుక ఉండి నడిపించేటటువంటి మా అన్న సమ్మన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. అయితే ముందుగా క్షమించాలి, యాక్చువల్లీ వాళ్ళ సభాధ్యక్షులు ముందుగా పిలవాల్సింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ కొట్టయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జర్నలిస్ట్ మనందరికీ వెన్నుదండగా ఉంటూ మా అందరిని ప్రోత్సహిస్తూ అందరినీ ఒక ఏకతాటిపై తేవడానికి తమ వంతు పూర్తిగా సహకారం అందిస్తున్నటువంటి మన సీనియర్ జర్నలిస్ట్ దుర్గ రవీంద్రన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే ముందుగా మన సాంప్రదాయం ఆనవాయితీ ప్రకారం మనం ముందుగా మన పెద్దలు కుంజాల శివశంకర్ గారి జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ ఫోటో శంకర్ గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమావేశమైనటువంటి ఈ శుభ సందర్భంగా ఇక్కడికి అతిథులుగా ఇచ్చేసిన ప్రొఫెసర్ తిరుమల సార్కి, అలాగే ప్రొఫెసర్ సింహాద్రి గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రచయిత దుర్గ రవీంద్ర గారికి, అట్లే ప్రజా తెలంగాణ కన్వీనర్ దేవాల సమ్మయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్టీజన్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ విజయనగరం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. అలాగే ఈ కార్యక్రమానికి జరగడానికి ముఖ్య కారణమైన తెలంగాణ బ్యాక్వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వినోద్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మొట్టమొదటి కార్యక్రమాన్ని జస్టిస్ కుంజాల శివశంకర్ గారి జన్మదినాన్ని జరపడం చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా బీసీలు గుర్తుంచుకోవాల్సిన మహనీయుల్లో మన తెలుగు ప్రజలకి శివశంకర్ గారు నెంబర్ 1గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన చాలామందికి నేను ఫోన్ చేసి పిలిచినప్పుడు కుంజాల శివశంకర్ గారు అంటే ఎవరో తెలియదు. అంటే అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ రావడానికి దాదాపుగా 120 రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసి 9 నెలలుగా ఫైట్ చేసి 1972 జనవరి 28 రోజు జడ్జిమెంట్ తీసుకురావడం జరిగింది. అంటే
కంబైన్డ్ ఏపీలో బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ప్రదాత జస్టిస్ పుంజాల శివశంకర్ గారు. ఆయన జన్మదినం మనం ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలి, జనాల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ టీబీసీఎఫ్ అనేది పూనుకున్నది. బీసీలకు మండల్ పుంజాల శివశంకర్ గారు ఇద్దరు రెండు కళ లాంటి వారు. మనకు ఒక దాదాపు 4-5 సంవత్సరాల క్రితం మండల్ అంటే కూడా తెలియదు, అంతకుముందు పూలే అంటే తెలియదు. ఇప్పుడు పూలే, సావిత్రిబాయి పూలే, మండల్ వీళ్ళందరూ తెలుసు. యాక్చువల్గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గారు ఒక మాట అన్నారు లాస్ట్ ఒక సమావేశంలో, జస్టిస్ పుంజాల శివశంకర్ అనే అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే బీసీల అంబేద్కర్ అనే ఒక బిరుదిచ్చింది. అంటే బీసీలకు అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అంబేద్కర్ ఏం చేశాడు అనేది ఒక ఎత్తు అయితే, బీసీలకు అంతే సమానంగా ఒక అంబేద్కర్ లాగా పూనుకొని ఆయన చాలా త్యాగాలు చేసి మనమందరం ఇక్కడ ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే దానికి కారణమైన ఖచ్చితంగా మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి. గ్రామాన పట్టణాల్లో జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఈ అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆయన గురించి నాకంటే ఎక్కువ ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. న్యాయం చేయాలని ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన అందరినీ ఎదుర్కొని ఆయన ఆ దీక్షతో పైకి రావడం జరిగింది. అట్లాగే యాక్చువల్గా అయితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వాడు, అప్పుడు కొన్ని రాజకీయాలలో ఆయనను బలి చేసి ఆయన ముఖ్యమంత్రి కాకుండా కూడా చూడడం జరిగిందనేది తెలిసింది. అయితే ఇంకా అనేక విషయాలు పూర్తిగా ఆయన దగ్గరగా చూసినటువంటి పెద్దలు ఉన్నారు, ఆయనతో సన్నిహితం ఉన్నవారు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన గురించి పుస్తకాలు కూడా రాసిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు మిగతా విషయాన్ని చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అని ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ల మీద కోర్టులో కొట్లాడుతున్నాడు, గ్రూప్ 1 ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయనకు చాలా జాబ్స్ వచ్చాయి, అయినా కూడా ఈడబ్ల్యూఎస్లో మనకు చాలా అన్యాయం జరుగుతుంది అని దాని మీద ఫైట్ చేస్తున్నాడు. ఆయన కూడా మాట్లాడతా అని అవకాశం ఇవ్వమన్నాడు. ఆయనను ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. సో ఫస్ట్ నేను ఒక్క విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో పుంజాల శివశంకర్ గారి గురించి ఒక 1 year బ్యాక్ వరకు నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదువుతున్నాను, బుక్స్ చదువుతున్నాను, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను, స్టేట్ పిఎస్సీ ప్రిపేర్ అయ్యాను, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. అక్కడెక్కడో ములాయం సింగ్ యాదవ్ చూశాను, అక్కడెక్కడో లాలూ ప్రసాద్ యాదవ్ చూశాను, జయప్రకాష్ నారాయణ చూశాను. కానీ నేను శివశంకర్ గారి గురించి తెలుసుకోవడం నాకు సిగ్గుచేయడం అనిపించింది. అంటే మనం వెనుకబడిన వర్గాల వారమని ఎందుకంటామో అనిపించింది, మన చరిత్రను మొత్తం వెనకేసారనిపించింది. నేను కొన్నిసార్లు వికీపీడియా తీసి ఓపెన్ చేస్తే శివశంకర్ గారు పివి నరసింహారావు స్టేచర్కి ఏమాత్రం తక్కువ కాదనిపించింది. కానీ ఆయనకి సంబంధించి 1 నుంచి 10 తరగతిలో ఒక్కో క్లాస్లో 7 నుంచి 8 సబ్జెక్టులు ఉంటే ఆయన గురించి మనకు ఒక్క పేజీ లేదా? ఇన్ని న్యూస్ పేపర్లు, ఇన్ని న్యూస్ ఛానల్లో ఆయన పుట్టినరోజు గురించి స్మరించుకోవడానికి ఒక వ్యాసం రాయలేదా అనేది నాకు అర్థం కాలేదు. అంటే చిన్నప్పుడు మనం వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాలు, షెడ్యూల్ కులాలు ఎందుకంటారో అసలు ఇవన్నీ ఎందుకు అనేది అర్థం కాలేదు. కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ, పరిస్థితులను చూసిన కొద్దీ ఇక్కడ అనిపించింది. సో ఇక్కడ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా, మన యొక్క కల్చర్ని, చరిత్రని ఎలా తొక్కేశారు, ఇక్కడ బీసీలో నుంచి ఎదిగిన 1-2 నాయకులను కూడా వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోకుండా చేశారు. ఇంకా వాళ్ళ చరిత్ర తెలుసుకున్నప్పుడు మన యొక్క గొప్పతనం మనకి ఎలా తెలుస్తుంది? మన జీవితాంతం మనం వెనుకబడిన వర్గాలు కానీ మనం ఫీల్ అవుతుంది. మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని కానీ, ధైర్యాన్ని కానీ ఇక్కడే తొక్కేశారనిపించింది. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజున్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, బీసీ లీడర్లు ఎవరైతే ఎదిగారో కొంతమంది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా మన శివశంకర్ గారి వల్ల, ఆ రోజు అతను పైకి తీసుకురావడం వల్ల, ఆయన జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వడం వల్ల వచ్చిన వాళ్ళని నాకు అర్థమైంది. ఈరోజు అలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల మన గురించి అసెంబ్లీలో కానీ, ఎక్కడ కానీ, ఏ వ్యవస్థలో కానీ మన గురించి అడిగే వాళ్ళు లేకుండా పోయింది. మనం ఇంతకుముందుకు వీఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనుకున్నాం, కాదు, మనం చాలా విధాలుగా బ్యాక్వర్డ్ అనేది సిచ్యువేషన్ అనేది అర్థమైంది. మేబీ మనం యాచించే స్టేజ్ నుంచి, వ్యవస్థ నుంచి శాసించే స్టేజ్కి రావాల్సిన టైం ఆసనమైంది.
ఎందుకంటే ఇన్ని స్టేట్లు ఉన్నాయి, మన దేశంలో ఎన్నో స్టేట్లు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో పోల్చుకుంటే 52% బీసీలు ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లు ఎస్టీ డామినేటెడ్ స్టేట్, అక్కడ ఎస్టీకి రావాల్సిన ప్రాధాన్యత చాలా వస్తుంది. పంజాబ్ లాంటి స్టేట్లు ఎస్సీ డామినేటెడ్ స్టేట్, అక్కడ రావాల్సిన ప్రాధాన్యత వాళ్ళకు వస్తుంది. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు ఈ స్టేట్ల కన్నిటి కూడా బీసీలే సీఎం ఉండదు. కానీ 77 సంవత్సరాలలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ ప్లేస్కి పోవడానికి కూడా సాహసం చేయనంత వ్యవస్థలో మనం ఉన్నామా? అంటే అంత మేధస్సు మన దగ్గర లేదా? ధనం లేకపోవచ్చు, జ్ఞానం లేదా? అంటే మేధస్సు గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే నేను ఒక రీసెర్చ్ చేశాను, అన్ని ఎగ్జామ్ల మీద ఒక రీసెర్చ్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఏంటి ఈ డిఫరెన్స్ చెప్పాల్సిన అవసరం ఏముందంటే, ఒక యూపీఎస్సీ ఈ లాస్ట్ సెలెక్టెడ్ లిస్ట్లో తీశాను. అందులో ఒక 1000 మంది క్యాండిడేట్స్లో బీసీ వాళ్ళు ఎంత ఉన్నారంటే 330 మంది ఉన్నారు. అంటే సుమారుగా 31 నుంచి 32% ఉన్నారు. సో మనకు వచ్చిన రిజర్వేషన్ 26-27%. సో ఎక్స్ట్రా మనం ఓపెన్లో ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ ఉన్నారు, 4% ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 40 to 50 మెంబర్స్ ఉన్నారు. అందులో టాప్ 100లో ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. వెరస్ కమ్ టు తెలంగాణ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్లో ఏ ఎగ్జామ్ అయినా పెట్టండి, స్టేట్ టాపర్ వచ్చేసి మన బీసీ వ్యక్తి. ఇది చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఇక్కడ మేధస్సుకు తెలంగాణలో ఏం తక్కువ లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ ఉన్న బీసీలో కంటే కూడా మన దగ్గర మేధావులు చాలా మంది ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఉద్యోగంలోనైనా, ఏ ఎగ్జామ్ అయినా 100 మందిలో 70 మంది బీసీలు, 60 మందికి తక్కువ ఉంటే నేను ఛాలెంజ్ చేసిన ఎవరైనా సరే. అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న కంటే, బీసీలో కంటే ఉన్న ఎంపవర్మెంట్ కంటే, మేధస్సు కంటే తెలంగాణలో ఉన్న బీసీలు చాలా మేధావులు. అది మనం గుర్తుంచుకోవాలి. అది గుర్తించుకొని మనం ముందుకోవాలి. ఇంకొకటి, మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈ ఏబిసిడి అనే కొన్ని వర్గాలు చేయడం వల్ల యూనిటీ అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు కొందరు ఏదంటారు, మీరు ఓసీఆ అంటారు, వాళ్ళు ఇక్కడ బీసీ అంటే నేను గౌడ, సంథింగ్ నీ నా క్యాస్ట్, అలా కాదు. మీరేంటి అనేది బీసీ అనేది చెప్పుకునే స్టేజ్కి రావాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా రాగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఇన్ని వర్గాలు చేయడం వల్ల ఎవరి ప్రాఫిట్స్ వాళ్ళకి వెళ్ళాయి. కానీ మన గురించి అడగడానికి అసలు కనీసం అసెంబ్లీలో రిప్రజెంటేటివే లేదు. ఈరోజు ఒక వాయిస్ లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి బీసీల గురించి. నేను సార్, మన సమ్మయ్య సార్ గారు వీళ్ళను అడిగే వరకు ఈ ప్రాబ్లమ్స్ గురించి నేను చాలా మందిని అడిగాను. సార్ ఇలా అవుతుంది, ఇంజస్టిస్ అవుతుంది, చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది అంటే ఎవరూ పట్టించుకోలేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు సార్ చెప్పారు 1970లో అప్పుడు అనంతరామన్ కమిషన్ వేసినప్పుడు ఎన్నో రెడ్ పిటిషన్లు వేశానన్నారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంత దారుణంగా ఇంప్లిమెంట్ అవుతున్నా ఒక్క రెడ్ పిటిషన్ కూడా తీసుకెళ్ళలేదు. అది ఇంప్లిమెంట్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. మనకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి 1955లో కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి, 1979లో బీపీ మండల్ జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన తర్వాత, ఇందిరా సహాని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 92 ఏళ్ళు, 40 సంవత్సరాలు పడ్డది మనకి ఇచ్చిన 28% రిజర్వేషన్కి. కానీ తెలంగాణలో జనాభా ఉందా, ఒక కమిటీ ఉందా, ఒక ప్రాతిపదికన ఉందా, ఎలా ఉందో లేకుండా 10% ఎలా ఇచ్చారు అంటే కనీసం మనం ఇలా ప్రశ్న మనకు తెలియట్లేదు. మనకు అంటే అడగరానే కదా ధైర్యం. ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టంలో నేను ఒకటే ఒక ఫైనల్గా చెప్దామంటున్నాను. ఈ నెంబర్లని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు కొట్లాడుకున్నారు. ఇప్పుడు జనరల్లో ఉన్న 30% వాటా బీసీలకు సంబంధించిన వాటా. అది మన బీసీ వాళ్ళకు చెందాల్సిన వాటా. మన బీసీలు ఒక్కో ఎగ్జామ్లో టాప్ 10 స్టేట్లో ఉన్నా కానీ జాబులు రావట్లేదు. అదే 100-200 ర్యాంకు దాటిన ఓసీలకు కానీ వేరే వాళ్ళకి జాబులు వస్తున్నాయి. మేబీ వాళ్ళ కోటా వాళ్ళు తీసుకుంటే మరి మన కోటా మనం తీసుకోవాలి కదా. మన 52% మనం అడగాలి కదా. ఈరోజు సమస్య మనకు వచ్చిందా, మన వరకు వచ్చిందా, మన వరకు రాలేదని అడగవచ్చు. రేపు మన ఫ్యామిలీలో మన వాళ్ళకే రావచ్చు. సో ఒక ఫ్యామిలీగా ఉండి, ఒక కుటుంబంలో ఉండి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకు మనం ఏ విధంగా సపోర్ట్, ఇప్పుడు కొందరు ఆర్థికంగా ఇవ్వకపోవచ్చు, కొందరు మేధస్సు సపోర్ట్ ఇవ్వచ్చు, కొంతమంది టైం ఉంటే వాళ్ళ టైం కేటాయించవచ్చు. మీకు తోచిన విధంగా ఒక నలుగురిని ఎన్లైట్ చేయడం కానీ, ఇంకొక సభకు వచ్చినప్పుడు ఇంకొంతమంది మెంబర్స్ ఇంకో సభకు వచ్చినప్పుడు మనం ప్లేసులు చదువుకోక ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉండాలి. అంటే అలాంటి ఇబ్బందిని కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం అటెన్షన్ వస్తుంది అనేది మన జనాలకు. ఒక మీటింగ్ అంటే మనం చెప్పేటప్పుడు ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లేకుండా కానీ ఒక 500 మంది ఖచ్చితంగా వచ్చి ఉంటారు. ఎందుకు రావాలి? మనం 52% మనం డామినేటెడ్. కానీ మనకేం లేవు. మనం 2 పనులు చేస్తున్నాం మన స్టేట్లో. నా ఉద్దేశం ఒకటి, ఓటు వేస్తున్నాం, నువ్వు ట్యాక్స్ కడుతున్నాం, అంతకు మించి మనకేం లేదు. వీఆర్ బ్యాక్వర్డ్ ఇండస్ట్రియల్లీ, బ్యాక్వర్డ్ ఎంప్లాయీ. మనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, ఇక్కడ ఎంపీ టికెట్ లేవు, ఎమ్మెల్సీ ఏది లేదు. కనీసం ఈరోజు ఉద్యోగాలు కూడా మనం చదివినా రాని పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులైతే అవి కూడా రావు ఉన్న సిచ్యువేషన్. మనం జాగ్రత్తగా లేకపోతే
మన మేధస్సులమే, మన మేధావులమే కావచ్చు, అందరు మేధావులే బీసీలో టాలెంటెడ్ ఉన్నారు. కానీ మనం గుర్తించాలి ఏంటి అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నించాలనేది నా వాదన. అలా జరిగినప్పుడు మాత్రమే నెక్స్ట్ వస్తుంది. దానికి సంబంధించిన డాటా అంతా నేను నెక్స్ట్ సార్ వాళ్ళకి ఇస్తాను. సో నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ జరిగినా మీరందరూ అయితే ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకొక 5గురున్నా ఖచ్చితంగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది ఇండివిజువల్గా ఎవరాలు తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలవడము అలా ఇలా కాదు. సార్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మనకు ప్లాట్ఫామ్ వచ్చింది, నెక్స్ట్ కష్టపడాల్సిన అవసరం ఉంది. సో మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుతూ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సార్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరికి చెప్పుకోవాలనో దిక్కులేని స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాన్ని సీరియస్గా. నేను ఈ జరుగుతున్న ఇంజస్టిస్ ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదండి సీరియస్గా. నిద్రలేని రాత్రులు గడిపాను ఈ అన్యాయం గురించి. మీరు చెప్తే నంబరు నాకు నైట్ 11కి పడుకుంటే తెల్లారి 7 వరకు నిద్ర రాకపోయింది. నాకు ఈ నెంబర్సే గుర్తొచ్చేది. ఇంత ఇంజస్టిస్ ఏంటి అని ఎంతో మందికి చెప్పడానికి కన్వే చేశాను. ఎవరు వీళ్ళలేదు. ఎందుకంటే సమస్య ఫేస్ చేసిన వాళ్ళకే వస్తుంది. నాకంటే దారుణమైన ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ మెరిటోరియస్లో ఉండి బీసీఐ ఉండి జాబ్ రాకున్న వాళ్ళు. ఇప్పుడు మెరిటోరియస్లో ఉండి జాబ్ రాకపోవడం అంటే ఒక బీసీగా సర్దే తెలంగాణలో ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరికి అర్థం కావట్లేదు, కానీ చాలా వల్నరబుల్ కండిషన్లో ఉంది. సో అవేంటో మనం అన్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఉండి మిగిలిన వాళ్ళకి అవేర్నెస్ తీసుకుపోయి మనలో యూనిటీ క్రియేట్ చేసుకొని మనకు రావాల్సిన హక్కులు ఏంటో, మనకు రావాల్సిన అధికారాలు ఏంటో, మన ఈ పక్క వాళ్ళని మనం గుంజుకోవాల్సిన అవసరం లేదండి. మనకు రావాల్సిన మనం ఎంతో మనకంతా మన రావాల్సిన హక్కుల కోసం మనం పోరాడదాం, యూనిటీగా ఉందాం, ఇంకో నలుగురు ఎంకరేజ్ చేద్దాం. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ మనమే ఉంటే అది ముందుకు సాగదు. ఈ రోజుకు రేపుకి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలని నా ఉద్దేశం. మీకు తోచినంత విధంగా ఇంకో నలుగురు ఎన్లైట్ చేసి వాళ్ళని ఎన్లైట్ చేయమని చెప్పేసి ఒక యూనిటీ తీసుకొని బీసీ అనే ఒక వ్యవస్థను స్ట్రాంగ్గా చేసి వేరే స్టేట్ల కంటే కూడా మనం ఇంకా ముందుండాలనేసి మన బీసీ వ్యవస్థ ముందుండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకు, ప్రొఫెసర్ సార్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీంద్ర భారతి గ్రూప్ 1 ఆఫీసర్ గారు విజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శివకుమార్ గారి 95వ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన అందరికీ నమస్కారం. శివశంకర్ గారు స్వయం ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క గురించి అందరికీ ఎక్కువ సమాచారం లేదు, కానీ వారి ప్రతిభ గురించి అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అనుమతిస్తే ఒక చిన్న నా ప్రతిపాదన. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మహనీయుల జయంతులు రాష్ట్ర పండుగగా చేస్తూ రాష్ట్రం తరఫున వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆగస్టు 10ని వీరి జయంతిని కూడా మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మనం ఒక వినతి పత్రం మీరు మొత్తం దాంతో చేసి ఒక వినతి పత్రం ఇస్తే ఇది అందరికి కూడా బీసీలకు ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం ఇంకెక్కువ ఉంది. ఆ ఇన్స్పిరేషన్తో మనం కూడా ఇంకెక్కువ ప్రయత్నం చేయడానికి, ఎక్కువ బీసీ తోడ్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని నా ఆలోచన. వచ్చిన మన ఉద్యోగ మిత్రులందరికీ శుభోదయం. మెయిన్గా ఏంటంటే ఈరోజు మనం పుంజల శివశంకర్ గారి బర్త్డే సందర్భంగా అందరం కలవడం జరిగింది. ఆయనది 90వ జయంతి ఈరోజు. యాక్చువల్గా తను బడుగు బలైన వర్గాలకు చాలా శ్రమించిండు. అతను చెప్పులు కుట్టుకుంటూ చదువుకొని చాలా అతను పంజాబ్ అక్కడ చదువుకొని మందులో మన బడుగు బలైన వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడంలో మెయిన్ పాత్ర కృషి చేయించాడు. అందువలన మనకి ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్నాం ఆయన వల్లనే. ఈ రిజర్వేషన్లో రావడం వల్లనే కొంతమందికి చాలా బెనిఫిట్స్ అయినాయి. యాక్చువల్గా ఆయన న్యాయస్థానంలో చాలా ఆయనకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇందిరాగాంధీకి చాలా ఉపయోగపడ్డాడు శివశంకర్ గారు. శివశంకర్ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేది ఉండడం జరిగింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అతను లేకపోతే. అతని వల్లనే మనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండడం జరిగింది. మెయిన్ రాహుల్ గాంధీ కూడా అతను ఓడిపోవడం, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే కూడా రాజ్యసభ సభ్యత్వం కల్పించి అతనికి తీసుకోవడం జరిగింది. ఆ టైంలో చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన వల్లనే మనము ఈ బీసీ రిజర్వేషన్లను చాలా అనుభవిస్తున్నాం. లేకుంటే మనకు ఇంకా చెప్పాలంటే హైకోర్టులో పదవి ఉద్యోగులకు, లాయర్లకు ప్రమోషన్ రావడం ఆయన వల్లనే. ఆయన కృషితోనే మనం ఇప్పుడు ఇలాగే మనము ఒక బీసీ ఉద్యోగ సంఘం స్థాపించుకోవడం జరిగింది. దాన్ని మనము కృషి చేస్తూ
మనము అందరికి ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు సహాయపడుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి అతిథిగా ఇచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ రచయిత శ్రీ దుర్గం రవీందర్ గారిని ఆయన విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. శివశంకర్ గురించి సాంకేతిక విషయాలు ఆయన ఎట్లా పెరిగి ఉండేది పుస్తకాలు ఉంది, అందరూ చదువుకోవచ్చు, అది వేరే విషయం కానీ చెప్తున్నారు శివశంకర్ గారి గురించి. కానీ శివశంకర్ గారు తయారవడానికి అసలు కారణం ఏంది అనేది మనం ఆలోచిస్తే కనుక మనం అందరూ నిజంగానే ఆలోచిస్తున్న వానికి ఫస్ట్ వేసుకుంటే మనకు ఆలోచించడం సరిగ్గా రాదు, మనకు పుస్తకాలు చదవడం సరిగ్గా రాదు, మనకు సినిమాలు చూడడం సరిగ్గా రాదు. సినిమాలు చూడడం ఎట్లా అనే దానికి పూనాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ వాళ్ళు 40 రోజుల కోర్సు రన్ చేస్తారు. సినిమాలు ఎలా చూడాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. కానీ మనం సినిమాలు చూస్తాము, పుస్తకాలు చదువుతాము, మాట్లాడతాము. ఒక పాశ్చాత్య పండితులు అంటాడు, మనుషులు మనం ఇప్పుడు ఇంకా మాట్లాడడం నేర్చుకుంటున్నామంట. మన లోపల ఉన్న విషయాన్ని మెదడులో ఉన్న ఆలోచనని మాటల రూపంలో బయట వ్యక్తం చేయడం రాదు అని ఆయన చెప్తాడు. కొన్నిసార్లు నిజమేమో అనిపిస్తుంది, మొత్తం మన లోపల ఉన్నదాన్ని మనం మాటల్లో పెట్టగలమా, చెప్పగలమా అంటే చెప్పలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏడుపు, నవ్వు ఇట్లాంటి రకరకాల భావాలు ఉన్నాయి. ఏడుపుని మన మాటల్లో చెప్పలేం కదా. అట్లా రకరకాలుగా చూస్తే మరి శివశంకర్కి ఈ దారిలోకి మళ్ళాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందనేది మనం ఆలోచిస్తే, నాకు నేను ఆలోచిస్తుంటే, నేను చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న వేరే ఇల్లు ఉండేది, అక్కడ అద్దెలు వసూలు చేయడానికి ఒక బాలమ్మ ఒక ఉండే ముద్రాజ ఆవిడ నేను బాగా నెరారెడ్డి కూర్చోంటాడు. అమ్మో ఈవిడ నన్ను రెడ్డి అన్నదని నేను చాలా సంతోషపడేవాడు. అప్పటికే నాకు తెలియకుండా నా మెదడులోకి ఎక్కింది, రెడ్లు మనకంటే పెద్దవాళ్ళని. ఈవిడ నన్ను రెడ్డి అన్నదని ఆవిడ కూడా అది అర్థమైంది. ఎవరు నేను రెడ్డి అని పిలిస్తే వాళ్ళు సంతోషిస్తున్న విషయం అర్థమైంది. నా రెడ్డి కూర్చోలే, నీళ్ళు ఇవ్వరా రెడ్డిది కానీ సంతోషపడేవాళ్ళు. ఇదే విషయాన్ని శివశంకర్ గారు ఏం చేస్తారంటే, తనకు చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళ టీచర్ ఏం చేసినట్టే శివశంకర్ రెడ్డి అని పేరు రాశారు. ఆయన లాయర్ అయ్యే వరకు కూడా శివశంకర్ రెడ్డి అనే పేరే ఉంది. ఆయన లాయర్ అయిన తర్వాత హైకోర్టులో నోటిఫికేషన్ ఇచ్చి తన పేరు నుంచి రెడ్డి తీసేసుకున్నాడు. నువ్వు ఎందుకు తీసేస్తున్నావు రెడ్డి అనే పేరునని అప్పటికి జస్టిస్ జీవన్ రెడ్డి అని అతను ఈయన నాకు పిలిచి అడ్వైజ్ చేస్తాడు, నువ్వు ఆ రెడ్డి అనే పేరు పెట్టుకో, నువ్వు మాలో కలిసిపోదు అని అంటాడు. కానీ అప్పుడు శివశంకర్ మొండిగా లేదు, నేను రెడ్డిని కాదు, రెడ్డి అనే పేరు నాకు అక్కర్లేదని దానికి చాలా హెవీగా ప్రైస్ చెల్లించాడు, ఆయన మూల్యం చెల్లించాడు. ఎక్కడ కూడా ఆయన పైకి రాకుండా తొక్కేశారు. అయినా సరే ఆయన జీవితాంతం పోరాడుతూ ప్రతి దశలో బీసీ 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 అంటూ బీసీ రిజర్వేషన్ కోసం చాలా చాలా పనిచేసి ఉంటారు. ఆయనకు శక్తికి మించి పనిచేశారు. చివరికి మండల్ కమిషన్ రిపోర్టు సాకారం కావడం కోసం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అధికార పక్షానికి సాయం చేస్తున్నాడని చెప్పి రాజీవ్ గాంధీని ఆక్షేపిస్తాడు. 3 ఏళ్ళు మాట్లాడుకున్నా సరే నేను బీసీ రిజర్వేషన్ కోసం పనిచేస్తానని చెప్పి చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇట్లా జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ చాలా యుద్ధాలు సొంతంగా చేస్తూ ఆయన ఒక పాత ఎంచుకున్నాడు. నేను నా వర్గాలకు, నేను ఏ కులంలో పుట్టిన కులానికి ఆ వర్గాలకు హెల్ప్ చేయాలనే దృష్టితో అని అసలు అంత పని చేసిండు. ఆశ్చర్యమిస్తుంది మనకి. అంబేద్కర్ ఎందుకు అంత పని చేసిండు? నిజంగా అంబేద్కర్ అంత గొప్పడు. అంబేద్కర్ ఎన్ని యుద్ధాలు ఎన్ని పోరాటాలు చేశాడో దళితుల కోసం, వాళ్ళ కోసం. ఈయన సైలెంట్గా అంతకంటే ఎక్కువ చేశాడు. చాలా తన ఎనర్జీ ఖర్చు పెట్టిండు. ఎవరు పిలవకుండానే కేసులు స్వచ్ఛందంగా తీసుకెళ్ళి బాధించాడు. చాలా కేసుల్లో ఆయన ఒక దశలో ఈయన గవర్నమెంట్ లీడర్గా ఉంటూ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి కాలంలో గవర్నమెంట్ పిటిషన్ వేయద్దంట, దాని ఒత్తిడి నొక్కి అగ్రవర్గాల ఒత్తిడి నొక్కి పిటిషన్ వేయండి సుప్రీంకోర్టులో. వేయకపోతే మీరు నా గవర్నమెంట్ పదవి త్యాగం చేసినా సరే నేను సొంతంగా వెళ్ళి అక్కడ వాదిస్తానంటే అప్పుడు సరే అని అనుమతిస్తాడు కాసు బ్రహ్మానంద రెడ్డి. అట్లా తను సొంతగా తన శక్తియుక్తులతో బీసీలకు రిజర్వేషన్, మేమందరం ఆయన పెట్టిన రిజర్వేషన్ ఉంది కాబట్టి నేను యూనివర్సిటీలో చదువుకోవాలి. లేకపోతే నిజామాబాద్ ఎక్కడో అక్కడే ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసి టీచర్ గాను క్లర్క్ గాను సెటిల్ అయిపోతుంది. నా క్లాస్ అంటే మా నుంచే మొదలైంది బహుశా రిజర్వేషన్. నేను 77 వేసేస్తున్నాను, 2-3 సంవత్సరాల ముందు మొదలైంది. ఆ రిజర్వేషన్ కూడా దక్కకుండా ఇందాక తను చెప్పినట్టు మహేంద్ర చెప్పినట్టు వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్, మనకి రిజర్వేషన్ ఇవ్వాలంటేనేమో సుప్రీంకోర్టు కోటా పెట్టింది 50% నుంచి ఇవ్వద్దని చెప్తారు. కానీ వాళ్ళకి అవి ఏం అడ్డం రావు. మనకి ఏమర్థమవుతుందంటే జర్నలిజం ఉన్నందుకు వాళ్ళ చాలా కొద్ది అవకాశాలు మనకి ఇస్తున్నారు, చాలా కొద్ది అవకాశాలు. ఎందుకంటే వాళ్ళ క్లర్కులు, టీచర్లు, డ్రైవర్లు కావాలి కాబట్టి ఆ మాత్రం చదువుకొని ఇస్తున్నాం. మనం ఈ మాత్రం చదువుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అన్ని రకాలుగా అడ్డంకులు వేస్తారు వాళ్ళు. ఎస్ఎస్సి దగ్గర అడ్డం వేస్తారు, ఇంటర్ దగ్గర అడ్డం వేస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా బ్యాంకుల ఉద్యోగాలు ఎట్లా వస్తాయని? తొలి దశలో బ్యాంకుల ఉద్యోగాలు మేనేజర్ ఇట్లాంటి తెలిసిన మేనేజర్ ఉంటే సిఫార్సు చేస్తే ఉద్యోగం ఇచ్చేసేవాడు. ఆయన ఒక కులస్తుడు కాబట్టి అంతా ఆయన కులస్తులను తీసుకొచ్చి నింపుకుని వాడు బ్యాంకులో తెలియదు. తర్వాత ఏం చేశారు, ఎస్ఎస్సీలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకు
క్లర్క్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు. ఎస్ఎస్సీలో మార్కులు సహజంగా ఎవరికి ఎక్కువ వస్తాయి? 2వ తరం 3వ తరం వాళ్ళు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత బిఎస్ఆర్బి అని ఒక ఎగ్జామ్ పెట్టింది, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఎగ్జామ్ పెట్టింది. ఆ ఎగ్జామ్లో మనం ఏదైతే 10వ తరగతి చదువుకోమో దాంట్లో చదువుకొని విషయాలు కొన్ని చేరుస్తారు సిలబస్లో, అది మనకు తెలియదు అక్కడ ఉంటాయి. అట్లా మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఏ ఉద్యోగ నియామకం అయినా తీసుకోండి, ఆ నియమించే నియమాలు ఆ పద్ధతులు ఎట్లుంటాయంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేవే పెట్టి సరిగ్గా వాళ్ళకి ఏవైతే అర్హతలు సరిపోతే ఆ అర్హతలతోనే నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు కొన్ని రకాల పోస్టులు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ ఒకటి ఉంటాడు ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో మంత్రి గారు బామ్మడితో తమ్ముడు, వాడికి పనికొచ్చే విధంగానే ఆ అర్హతలతో నోటిఫికేషన్ ఇస్తారు, వాడు రిక్రూట్ అయిపోతారు ఆటోమేటిక్గా. మీకు 100 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారండి. 30 ఏళ్లలో జర్నలిజంలో చాలా మందిని చూసినట్టు మీకు ఎన్ని అర్హతలు ఉండని మిమ్మల్ని ఛాయలు కూడా రాదు. దీన్ని ఆయన కనిపెట్టి తన వ్యక్తిగతంగా ఎదిగే అవకాశాన్ని కూడా పనంగా పెట్టి మన కోసం పనిచేసిన శివశంకర్ గురించి తెలుసుకొని ఆయన ఎక్కడైతే మొదలుపెట్టిండో దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం. ఇప్పటికి కూడా మనం యుద్ధం చేయాల్సిందే. అడుక్కుంటే వేసేది బిచ్చం. మనం అడుక్కునే దశలో ఉంది ఇంకా. ఇప్పటికి అడుక్కోకుండా మనం ఫైట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని శివశంకర్ గారు మనం నొక్కి చెప్పారు కాబట్టి ఆయన మాటలో పయనిద్దాం. థ్యాంక్ యూ. శ్రీ దేవాల సమయ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పెద్దలు ప్రొఫెసర్ తిరుమలి గారు, ప్రొఫెసర్ సింహాద్రి గారు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గం రవీందర్ గారు, అంటే బీసీ ఉద్యోగులను ఎప్పటికీ అంటే మామూలుగా ఏ చిన్న మేము ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినా కూడా మమ్మల్ని వెన్నంటూ దీనికి కర్త కర్మ క్రియ అన్నిటికీ రాతకు అన్నిటికీ కూడా ముందు నేనున్నా మీరు మీరు నడవండి, నేను మిమ్మల్ని ఏ విధంగా నడవాలో అని చెప్పి నాకు నడిపించగల సత్తా ఉన్న మంచి రచయిత మాకు ఉంటుంది. అట్లనే ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బీసీ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మనం ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం దాని అధ్యక్షుడు సతీష్ కోటి, తర్వాత అదే ఆర్గనైజేషన్కు జనరల్ సెక్రటరీ మా వినోద్ అండ్ ఇక్కడ మాట్లాడేందుకు ఉపాధ్యక్షుల వర్యులు మా రవీంద్రభారతి వన్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, తర్వాత ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం, మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనాం, ఎందుకు ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకునే ముందు ఇవాళ జయంతి ఉత్సవాలు జరుపుకొని ఇవాళ ఆయన ఫోటోకు దండ వేసి మర్చిపోవటం కాదు. నిజంగా చెప్పాలంటే బీసీ సామాజిక వర్గం మరి ఇంత దారుణమైన సామాజిక చైతన్యానికి ఎందుకు వెనుకబడ్డారో నాకు అర్థం కాలేదు. అంటే నాకు కూడా తెలియదు. 2009 వరకు మహాత్మా జ్యోతిరావు పూలే అంటే నాకు తెలియదు. అదే రాడికల్ విద్యార్థి సంఘం జిందాబాద్ అనమంటే అంటాం, ప్రాణం ఇవ్వమంటే ఇస్తాం. తర్వాత ఇంకోటి పీడిఎస్ అనమంటే అంటాం, తర్వాత దానికి కూడా ప్రాణం ఇవ్వమంటే ఇస్తాం. అందరికంటే ముఖ్యమైనది ఏబీవీ తోటి ఉంటుంది. దాంట్లో మనం భారతదేశంలో ఉన్న హిందువులమంతా మేమే అని చెప్పేసి మనం అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతాం. జై శ్రీరామ్ అంటాం, ప్రాణం పోయినా పర్వాలేదు, శ్రీరాముని కోసం మనం ప్రాణం వేయడానికి రెడీగా ఉంటాం. కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రం రెడీగా ఉన్నాం. మన జాతిని కాపాడుకోవడానికి రెడీగా ఉన్నాం. మన జాతి విముక్తి కోసం కాపాడుకోవడానికి రెడీగా ఉన్నాం. ఈ దేశ జనాభాలో అగ్రభాగాన సింహభాగాన నిలబడ్డది ఎవరయ్యా అంటే బీసీలు. ఈరోజు ఇక్కడ కూర్చున్న బీసీలు వీళ్ళందరూ కూడా ఒక ప్రతిభ గల బీసీ, ఒక ఆలోచన గల బీసీ. ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్క బీసీ కూడా ఎంప్లాయీ కూడా మంచి ఒక నాయకత్వ లక్షణం ఉన్న బీసీ. కానీ సాయంత్రం కల్లా మళ్ళీ ఒక రెడ్డి దగ్గరికి పోయో వెలువ దగ్గరికి పోయో మన ఆయన నాయకత్వం కింద మూతులు నాకే బీసీలు చాలా మంది ఉన్నారు. మరి మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎందుకు అరికట్టలేకపోతున్నాం? సో మహాత్ముడు డాక్టర్ అంబేద్కర్ 19వ శతాబ్దం మొదటి నుండి కూడా వాళ్ళని చైతన్యవంతులను చేశాను, ఎస్సీలను చైతన్యవంతులను చేశాను. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు మన గురువులుగా భావించాలి. ఈరోజు ఒక మూమెంట్ తీసుకుంటున్నారంటే ఈ దేశాన్ని ఒక్కసారి
గడగడలాడించే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. మనం వాళ్ళ దగ్గర పనిచేస్తాం, వీళ్ళ దగ్గర పనిచేస్తాం, కానీ మనకు మనం పని చేసుకోవడానికి మాత్రం ముందుకు రాము. మరి ఎందుకు ముందుకు రాము అని అంటే మనకు అంటులు లేదా, ముట్టులు లేదా? మనం తెల్లంగా వేసుకొని పోగానే రెడ్డి పక్కన కూర్చొని మనం రెడ్డి అవుతామా? చైతన్యవంతమైన శివశంకర్ గారు తను రెడ్డి అని పెట్టుకొని, నాకు ఈ రెడ్డి పేరే వద్దు, నేను రెడ్డిని కాదు, ఈ ఈ దొంగ పేరు పెట్టుకొని నేను బ్రతకలేను, నాకు ఆత్మశుద్ధి ఉన్నది, నేను ఆత్మ గౌరవం ఉన్నది, నేను నా బీసీల కోసం పనిచేస్తా అని పోరాడిన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం. మనం చిన్నప్పటి నుంచి చాచా నెహ్రూకి జై అన్నం, మహాత్మా గాంధీకి జై అన్నం, తర్వాత ఇంకెవరెవరు ఉన్నారో, అంబేద్కర్ మాత్రం మనల్ని జై అని ఎవరు చెప్పలేదు. సో పెరియార్ రామస్వామికి జై అని ఎవరు చెప్పలేదు. తర్వాత నారాయణ గురుకు జై అని ఎవరు చెప్పలేదు. వాళ్ళ చరిత్రలు ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసా పెరియార్ రామస్వామి గురించి? ఎంతమందికి తెలుసు? నారాయణ గురు గురించి ఎంతమంది తెలుసు? మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఎవరికి తెలుసు? మహాత్మా జ్యోతిరావు పూలే 1827 సంవత్సరంలో పుట్టి ఎన్నో సంస్కరణలు చేసి డాక్టర్ అంబేద్కర్ ఆయనని గురువుగా స్వీకరించాడు. ఆయన ఒక బీసీ, ఆయన ఒక మాలి కుటుంబంలో నుంచి వచ్చాడు, ఒక పూలమ్ముకునే కుటుంబంలో నుంచి వచ్చాడు. సో ఈరోజు ఈ దేశంలో మేధావులు ఎవరయ్యా అంటే బీసీ, వక్తలు ఎవరయ్యా అంటే బీసీ. ఎవరున్నారు? ఒక ఓసీలలో ఒక బీసీని చూపి వాడు మతతత్వం గురించి చెప్తాడు తప్పితే, మతతత్వాన్ని ఎక్కిస్తాడు తప్పితే, మంచి మనుషుల కోసం ఒక మానవత్వం బోధించే ఒక్క ఓసీని చూపించాడు ఈ దేశం, ఒక్క రామ్ మనోహర్ లోహియా తప్ప. సో ఇట్లాంటి పరిస్థితులలో ఉద్యోగులారా కళ్ళు మూసుకొని ఆత్మను చంపుకొని మన స్వార్థం కోసం పొద్దుగుకేసరికి నా రూపాయి నేను సంపాదించుకుంటున్నా కదా, నా పిల్లల్ని నేను చదువుకుంటున్నా కదా, అవసరం పడ్డప్పుడు మళ్ళీ కులంలోకి పోదాం, 300 కాపు అయితే 300 కాపు పిల్లల్ని చూసుకుందాం, ఏ ముదిరాజు అయితే ముదిరాజు చూసుకుందాం, ఒడ్డర కమ్యూనిటీ అయితే ఒడ్డర పిల్లల్ని చూసుకుందాం, మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వాడేవాడు మనం. ఇట్లాంటి దరిద్రమైన సంస్కృతిలో బతుకుతున్నారు బీసీ. అదే ఒక మాదిగా, తర్వాత ఒక డక్కలి, ఇంకో ఇది ఒక బైండ్లా, వీళ్ళకి అట్లుండదు. ఎస్సీ అనగానే ఒక కాకుల్లాగా, ఒక కోతుల్లాగా ఒక ఉద్యమిస్తారు. ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఒక్కసారి చూడండి ఏ విధంగా జరుపుకుంటారు. అదే మనం మహాత్మా జ్యోతిరావు పూలేని అట్లా జరపగలమా? వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్గా జరుపుతుంది, తర్వాత బ్రహ్మాండమైన ర్యాలీ తీస్తుంటారు, ఆయన మీద కథలు రాస్తారు, పాటలు పాడతారు, ఒక చరిత్ర మరో చరిత్ర సృష్టిస్తారు. సో మనకి ఇంతమంది మేధావులు ఉన్న తర్వాత సో మన చరిత్రను మనం ఎందుకు రాసుకోలేకపోతున్నాం? కనీసం ఈ చరిత్రను ఎందుకు చదవలేకపోతున్నాం? సో శివశంకర్ గారి గురించి అంటే మామూలుగా శివశంకర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు నాకు తెలుసు, కానీ ఈయన శివశంకర్ గారు ఇంత గొప్ప వాళ్ళని నాకు తెలియదు. సో అప్పుడు మనకి జ్ఞానం లేదు. మన జ్ఞానం అంతా లెఫ్ట్ రైట్ తర్వాత ఇంకేటన్నా ఉండేది. ఈ మూమెంట్లలో పనిచేసినాం, కానీ మన జీవితాల కోసం ఒక బీసీ విముక్తి కోసం మనం పనిచేయలేదు. ఇప్పటికి పోయింది ఏం లేదు. ఈ పెడుతున్న సంస్థ ఎట్లాంటిది అని అంటే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది ఈరోజు పురుడు పోసుకున్నది, అఫీషియల్గా పురుడు పోసుకున్నది. దీనికి ఒక అడాక్ కమిటీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీగా ఇక్కడ ఉన్నారు. ఈ పెద్దల సమక్షంలో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ ఆర్గనైజేషన్కు ఎంతమంది ఉన్నారు అంటే ప్యూర్ గవర్నమెంట్ అనే 83 నుంచి 84 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 83-84 డిపార్ట్మెంట్లలో 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 4 లక్షల మంది ఎంప్లాయీస్లో 2 లక్షల మంది మినిమం ఉంటారు. అదేవిధంగా పిఎస్యూలు కనుక తీసుకున్నట్టు ఇది ఉంటాయి, సింగరేణి కాలేజ్ కానీ, ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 23 నుంచి 2400 మంది ఆర్టీసీలో మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ యూటిలిటీస్లో ఉన్నారు, కంపెనీస్లో ఉన్నారు. సో ఆర్టీసీలో ఉన్నారు. సింగరేణి కాలేజెస్లో 60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో 30,000 మంది బీసీలు, 30,000 మంది కాదు, కనీసం 35 నుంచి 40,000 మంది బీసీలు.
ఇవాళ పిల్లలు రాస్తున్నారు. ఏ గ్రూప్లో రాసినా కూడా దాదాపు టాప్లో ఉన్న పిల్లలందరూ కూడా బీసీలే. కానీ అంటే వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో తీసుకొని వస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్లో తీసుకొచ్చిన పిల్లలందరినీ కూడా వాళ్ళని బీసీ రిజర్వేషన్లలో పెట్టేసి వాడు ఎక్కడనో ర్యాంక్ వచ్చిన ఓసీని తీసుకొచ్చేసి వాడిని ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇంత అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని పట్టుకుందామంటే పట్టుకునేవాడు మనోడు పైన లేడు. పట్టుకునేవాడు మనోడు పైన లేడు. ఆర్డర్లు ఇచ్చిన తర్వాత పోయి జైలు అయిపోయిన తర్వాత ఏందిరా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడిన శేఖర్కు 11 ర్యాంకు 15 ర్యాంక్ వచ్చింది. ఆయన కంటే ముందు వెనకాల వచ్చిన 150 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ఓకి సీట్ వచ్చింది. ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈ అన్యాయాలను ఎవరు ఎదుర్కోవాలి? యువకులు కళ్ళు మూసుకొని ఉండ్రి. ఎంప్లాయీస్ నాకేదో ఉద్యోగం వచ్చింది, నా పిల్లల సంగతి చూసుకుంటా అంటే ఈ దేశంలో ఉన్న దాదాపు 80 కోట్ల మంది జనాభా గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు? ఈ ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టినామంటే ఒక చైతన్యవంతమైన గ్రూప్ తయారు కావాలండి. ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేయడమే కాదు, ఈ సామాజిక విలువలు చేసి సామాజిక ధర్మం కోసం అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఒక గొప్ప పోరాటం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది పెట్టడం జరిగింది. సో మనందరికి కూడా ప్రత్యేకంగా నేను దాదాపు బీసీ ఇంజనీర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నా. ఇది ఇంజనీర్లు ఒక్కరితో సరిపోతలేదని చెప్పేసి ఈ ఆలోచనకు వచ్చినాం. ఎంప్లాయీస్ అయితే చాలా మంది ఉంటారు. అటెండర్ నుంచి అంటే చిన్న ఉద్యోగి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మనం పనిచేయాలి, మన స్వార్థం వీడాలి, మన కోసం బతకకూడదు, మన సమాజం కోసం కూడా రోజుకు ఒక 2 గంటల సమయం ఇవ్వాలని చెప్పేసి మీ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఒక బీసీ కుటుంబంలో పుట్టిన ఈ మహాత్ముడు శివశంకర్ గారు ఎంత విపత్తుల ఇందిరాగాంధీని కాపాడుతుందో తెలుసా మీ అందరికీ? ఒక బీసీ సామాజిక వర్గానికి మున్నూరు కాపుకు చెందిన ఈ శివశంకర్ గారు ఆయన ఎక్కడికో ఈ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయి ఆయన బిఏ చదువుకుంటా ఎక్కడ పాపం పాకెట్ మనీ లేకపోతే బూట్ పాలిష్ కూడా చేసుకొని బతుక్కుంటూ ఆయన కంప్లీట్ చేసుకొని మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి లా చదువుకొని ఆయన అడ్వకేట్గా ఒక యువ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి తర్వాత ఆయన విరామం లేకుండా ఆయనకు సమయం కూడా దొరకపోతుండే. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, అంత బిజీ అడ్వకేట్గా పనిచేసుకుంటూ ఆయనను ఎవరు గుర్తించారు? 1975 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీని ఎట్టి పరిస్థితుల్లో కూలదోయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న చిన్న చితక పార్టీలు, జనసంఘ్, తర్వాత ఇవన్నీ పార్టీలు అన్నీ కలిపి ఒక జనతా పార్టీ ఏర్పడ్డాయి. జనతా పార్టీ ఏర్పడి 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలని చూశారు. ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలంటే నార్త్ ఇండియాలో ఉన్న అడ్వకేట్లు ఎవరిని కూడా తను నమ్మలేదు. ఇందిరాగాంధీ నార్త్ ఇండియాలో ఉన్న అడ్వకేట్లు ఎవరిని నమ్మకుండా మరి ఈయన పేరు ఎవరు చెప్పిండ్రో అంటే చాలా బిజీ అడ్వకేటు, మంచి సామాజిక విలువలు ఉన్న అడ్వకేట్. సో తనకు ఆ పేరు తెలిసిన తర్వాత శివశంకర్ హైదరాబాద్లో ఉన్నారంట, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆమె పర్సనల్ సెక్రటరీతో మాట్లాడించారు. చూడండి, అంటే ఒక బీసీ అడ్వకేట్ అంటే వెనుక నెట్టి వేయబడ్డ బీసీ అడ్వకేటు ఇందిరాగాంధీ అప్పటికే 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు మన శివశంకర్ని అడిగింది ఎందుకు అని అంటే ఆయన నిజాయితీ పరుడు కాబట్టి, ఒక నిజాయితీ గల అడ్వకేట్ కాబట్టి, బ్రహ్మాండంగా వాదిస్తాడు అనే సత్తా ఉన్న అడ్వకేట్ కాబట్టి తనని అడిగారు. అడిగితే అప్పుడు ఫోన్ చేయంగానే పాపం శివశంకర్ తనయుడు ఇప్పుడు ఎవరైతే గుంజాల వినయ్ కుమార్ గారు ఉన్నారో, డాక్టర్ వినయ్, ఆయన ఫోన్ తీసుకొని వచ్చే లోపల మళ్ళీ కట్ అయిందంట. వీడేదో నాతో జోక్ చేస్తున్నాడు అనుకున్నాడు శివశంకర్. ఏమి ఆ ఫోన్ ఎవరిది అంటే నిజంగానే వాళ్ళ వైఫ్ చెప్పింది, ఈ ఫోను శివశంకర్ గారు కావాలి అని ఢిల్లీ నుంచి వచ్చింది, ఇందిరాగాంధీ సెక్రటరీ అంట అని వాళ్ళ వైఫ్ కూడా చెప్తారు. సో తర్వాత మళ్ళీ ఎప్పటి రింగ్ అని ఫోన్ వచ్చేసింది. అది ఏప్రిల్ 9, 1977. मैं इंदिरा गांधी बात कर रहा हूं, कुछ
ఇదేంటి ఈ న్యాయ పోరాటంలో మీ సహాయం నాకు కావాలి అని అడిగేసరికి ఆయనకు షివరింగ్ వచ్చేసింది. ఇందిరాగాంధీ గారు ఏంటి, ఒక మాజీ ప్రధానమంత్రి, నేనెవరిని, శివశంకర్ని, నాతో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి జీ హా मैं अभी निकल के హైదరాబాద్ से निकल के मैं ఢిల్లీ आ रहा हूं అని చెప్పేసి వెళ్ళిపోయి తన కేసును తీసుకొని బ్రహ్మాండంగా వాదించి కొట్లాడతాడు సుప్రీంకోర్టు. సో తనని విజయవంతంగా గెలిపిస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ శివశంకర్. దట్ ఈస్ కాల్డ్ బీసీ శివశంకర్. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ జీవితం గడిపి ఉన్నత శిఖరాలకు ఎగి ఒక కోవిదుడయి దానికి రిజైన్ చేసి, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది మిత్రులారా? మనందరం కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగస్తులు, మనమందరం బీసీలం. మనం బీసీలం అంటే వెనుక తోయబడ్డ వాళ్ళమే తప్పితే, నెట్టబడ్డ వాళ్ళమే తప్పితే మనం బీసీలం కదా. అందరికంటే ముందున్న వాళ్ళం మనం, తెలుగు పరంగా కానీ, మెరిట్ పరంగా కానీ, అన్నిటి పరంగా కానీ. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇది అంతింతాయి వటుడింతాయి. ఈ దేశాన్ని శాసించాలి, ఈ రాష్ట్రాన్ని శాసించాలి, మన హక్కుల పోరాటాలు చేయాలి. ప్రతి ఎంప్లాయీకి, ఏ చిన్న ఎంప్లాయీకి చిన్న అన్యాయం జరుగుతున్నదంటే మనం ఉరికి కొట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసినాం. ఇది ఒక మహోన్నతమైన ఆర్గనైజేషన్గా ఎదగాలని నేనైతే రోజు పడుకొని రాత్రి కలలు కంటున్నా. ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, నిజంగా వీళ్ళందరినీ కలిపితే ఇది ఎంత గొప్ప ఆర్గనైజేషన్ అవుతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, యువకులందరూ ఇక్కడ కూర్చున్న యువత చైతన్యంతో సాయంత్రం 3 పూటలు తిని పండకుండా నిద్రపోయేటప్పుడు ఒక 2 గంటలు మన వాళ్ళందరితో మాట్లాడి ఈ ఆర్గనైజేషన్ ఎట్లా ముందుకు తీసుకుపోదాం, మన కోసం మనం కాదు, మన సమాజం కోసం బతకాలి అనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని ఈ జెండా పట్టుకొని, మీకు చిన్నప్పటి నుండి, మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ఎంతమంది బీసీలు పరిచయం ఉన్నారో అంతమంది బీసీలతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఉత్తేజవంతులను చేసి రేపు మనం మరి ఇంకొక మీటింగ్ పెట్టబోతాం. ఇదే నెలల రేపు మండల జయంతి కూడా ఉన్నది 25వ తారీఖు నాడు. మండల జయంతి కనుక మీరందరూ కనుక హామీ ఇచ్చినట్టయితే ఒక మంచి పెద్ద హాల్ బుక్ చేసుకొని, మీరు ఒక 1000 మందిని కనుక మనం గ్యాదర్ చేయగలుగుతాం అని కనుక మీరందరూ మాట ఇచ్చినట్టయితే ఒక పెద్ద హాల్ బుక్ చేసుకుందాం. లేదు మేము ఇంతకంటే కొంచెం పర్వాలేదు అనుకున్నట్టయితే ఒక చిన్న హాల్ బుక్ చేసుకుందాం. 25వ తారీఖు నాడు మీరందరూ కూడా, అంటే ఇప్పటి నుండి వారానికి కనీసం నెలకు 2-3 మీటింగులు, మనకి ఒక బ్రహ్మాండంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఒక వర్క్షాప్లు పెట్టుకొని, మనకు అద్భుతమైన ప్రొఫెసర్లు ఉన్నారు ఈ దేశ చరిత్ర చెప్పడానికి, సామాజిక విలువలు వివరించడానికి, మనకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడడానికి గొప్ప గొప్ప ప్రొఫెసర్లు ఉన్నారు. 10 మంది ప్రొఫెసర్లు ఉన్నారు మనకు చెప్పడానికి. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సో మనల్ని నడిపించడానికి, మనకు విద్యాబుద్ధులు చెప్పడానికి మనకు చాలా మంది ఉన్నారు పంతులు. కాబట్టి మనం ముందుకు నడవడం నేర్చుకుందాం, చదవడం నేర్చుకుందాం. సో మన జాతిని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అంతా చూసుకుంటే కొత్త పురాణాల కాడికలు కూడా చూసుకున్నా కూడా ఎవడు మేధావుడు? వశిష్ఠుడు ఎవడు? వ్యాసుడు ఎవడు? మహాభారతం రాసిన వ్యాసుడు ఎవడు కొడుకు? ఎవరు ఏ తల్లికి పుట్టాడు ఆయన? మన తండ్రిదే కులం, మన తాతదే కులం, వశిష్ఠుడే కులం, వశిష్ఠుడి భార్యదే కులం అనే మేధావుడికి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అన్నీ కూడా అక్కడ ఎవడో ఒక బ్రాహ్మణుడైతేనే వేదాలు రాయగలడు, బ్రాహ్మణుడైతేనే శాస్త్రాలు చేయగలడు, బ్రాహ్మణుడైతేనే పెళ్లి చేయగలడు, వాడికి వేదాంతం వచ్చు. ఎవడు చెప్పాడు? ఎక్కడుంది? బ్రహ్మంగారు చెప్పింది దారి కాదా? బ్రహ్మంగారు మార్గాన్ని చూపించలేదా? అంతటి వేదాంతం ఎవరు చెప్పారు ప్రపంచం లోపల? మేధావుల లోపల బీసీలకెళ్ళి వచ్చినటువంటి ఒక మేధావుల ముందు ఇంకా ఏ కులంలో అంతా శాస్త్రజ్ఞులలో, త్యాగాలు చేసిన వాళ్ళలో, పరిపాలన చేసిన వాళ్ళలో చరిత్ర మొత్తం చూడండి. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుని పరిపాలన ఎట్లా ఉండే? రోడ్డుకి ఇరువైపులా చెట్లు వేసినాడు, పశువులకు తొట్లు
తప్పికయ్యే పశువులకు నీళ్లు ఇవ్వాలా అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానంతో రోడ్డు సైడ్కు తొట్లు కట్టించినాడు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినాడు. ముసలి వాళ్ళకి ఏ విధంగా ఉండాలా షెల్టర్ హౌసెస్ ఆయన నిర్మాణం చేసినాడు. చెరువులు తవ్వించినాడు. జ్ఞానబోధ ఏం చెప్పినాడు? అందరూ అర్హులే జ్ఞానానికి. ఏ ఒక్కటే కులము అర్హుడు కాదు, ప్రతి ఒక్కరు అర్హుడే అని బుద్ధుడు చెప్పినటువంటి ఒక బోధల్ని ఇవాళ కుల మత జాతి భేదం లేకుండా సమాజానికి ఇస్తే ఎవరి పరిపాలన బెస్ట్? బీసీలకు పరిపాలన చేత కాదని ఎవడంటాడు? సాహు మహారాజ్ ఏం చేసినాడు? మొత్తం చరిత్ర, ఇంత టైం మనకు లేదు కానీ మీకు చెప్పాలంటే రచయితల్లో కానీ, జ్ఞానుల్లో కానీ, వేదాంతంలో కానీ, శాస్త్రజ్ఞుల్లో కానీ, త్యాగాల్లో కానీ ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసింది ఎవరు? ప్రాణం కోల్పోయింది ఎవరు? శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు గారా? యాదవ్ లాంటి గారా? ఏ రెడ్డి ప్రాణం పోయింది, ఏ వెల్మోట్ ప్రాణం పోయింది? ఒకరిని చెప్పాలంటే మీరు ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నారని నేను అనుకోవచ్చు, కానీ చెప్తున్నా నేను వాస్తవం. ఎవరు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎవరు జైలుకు పోయినారు, ఎవరు కష్టపడ్డారు, ఎవరు జెండాలు మోసినారు. జెండాలు మనం మోయాలా, మనం తీసుకెళ్ళి గద్దె మీద కూర్చోబెట్టాలా? త్యాగాలు మనం చేయాలా, ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ ముందు కూర్చోబెట్టాలా? ఇది జరిగిన కథ ఇంతవరకు. కాబట్టి ఇప్పటికైనా ఒక విషయం ఏంటంటే, సరే మాలాంటి వాళ్ళంటే ఒక ఏజ్ విషయం వేరే వదిలిపెట్టండి. మీరు ముందుకు రావాలా. ఎక్కడ కూడా ఇవాళ అదే చెప్తున్నారు, మాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి, మాకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వండి, మాకు ఫలానా కమిషన్లో మెంబర్ ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి. అడుక్కోవడం మానేసేయండి. ఫస్ట్ అడుక్కోవడం మానేసేయండి. అడుక్కోనేటటువంటి వాడు నాయకుడిగా పనికిరాడు నా దృష్టిలో. అడుక్కునేటటువంటి 2029కు ఒక లక్ష్యం పెట్టుకోండి. 2029కు మేము రాజ్యాధికారంలోకి రావాలి. మేము వస్తాం రాజ్యాధికారంలోకి, మేము గవర్నర్ చేస్తాము, మంత్రివర్గం మేము ఏర్పాటు చేస్తాం, చట్టాలు మేము చేస్తాం, బీసీ పిల్లలకు ఎంత స్కాలర్షిప్ ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాం. వాళ్ళు పప్పన్నం తినాలా, పురుగులన్నం తినాలా, మంచి అన్నం తినాలా, మేము డిసైడ్ చేస్తాం అనేటటువంటి ఒక హెల్తీకి మనం వచ్చినట్లయితే మనము డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండాలా అనే నాలెడ్జ్ కనుక మనం వచ్చినట్లయితే అది సాధ్యం. ఎలా సాధ్యమవుతుంది? మీకు పైసలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా? తిరుమల గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? సింహాద్రి గారి దగ్గర, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీరు జడ్జిగా చేస్తున్నారు కదా, ఏమున్నాయి? నేనేం చెప్తున్నానంటే ఏ ఒక్కరికి అవసరం లేదు. మీరు ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటున్నాడు? కనీసం 10,000 మంది ఉంటారా? చెప్తున్నా కనీసం ఎంతమంది ఉంటుంది చెప్పండి? 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మందిలో మీరు ఒక 20,000 మంది, ఒక 20,000 మంది కనుక మేము నెలకు 500 రూపీస్ ఇస్తామని చెప్పేసి మీరు అనుకోండి. ఒక 500 రూపీస్ మనం మోటివేట్ చేసి ప్రతి ఎంప్లాయీ నుంచి ఒక 500 రూపీస్ మనం తీసుకుందాం. ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ మనం పెట్టుకొని, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కల్చరల్ టీంలను పెట్టుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి, ప్రతి పట్టణాల్లోకి వెళ్ళి మనం ఒక 20 మందిని మన పిల్లల్ని మన దగ్గర ఎంప్లాయీస్గా మనం పెట్టుకొని ఒక ప్రత్యామ్నాయం కోసం ఎవరికి కష్టం ఉంటే అక్కడికి మనం పోదాం. ఏ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా మనం అండగా నిలబడదాం. ఏ స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నా మనం మీరు అండగా నిలబడదాం. ఒక ప్రత్యామ్నాయం ఇది. మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తాం, మేము అధికారంలోకి వస్తే విద్య ఎట్లా ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే వైద్యం ఎట్లా ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే పరిపాలన ఎట్లా ఉంటుంది అని ఒక ప్రత్యామ్నాయం చూపిద్దాం. ఎలాంటి కోఆపరేటివ్ సొసైటీలు పెట్టాలా, వ్యవసాయం ఎట్లా డెవలప్ చేయాలా, ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ చేయాలా, టెక్నాలజికల్గా అందరికి అవకాశాలు ఎట్లా మనం ఇవ్వాలా, ఐఏఎస్ కోచింగ్లో, ఐపీఎస్ కోచింగ్లో, మిగతా రంగాల్లో మన పిల్లలందరినీ ఏ విధంగా పైకి తీసుకెళ్లాలా, ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా మనం ఆలోచించవచ్చు. ఈ అడుక్కునేటటువంటి బిజినెస్ను ఒక్కరోజుకు వదిలేసుకొని కంప్లీట్గా మీరు ఏమని అనుకోండి, ఏమని చాలా స్పష్టంగా చెప్తాను, అది మట్టుకు మన మైండ్లకి తీసేసి 5 ఏళ్ళు మనం పోరాడదాం. 5 ఏళ్ళు కూడా కాదు, 4 ఏళ్ళే. 4 ఏళ్ళు మనం ఖచ్చితంగా పోరాడదాం, ఒక ప్రత్యామ్నాయం తీసుకొద్దాం అని మీరు కంకణం కట్టుకొని సాధ్యమవుతుందని చెప్పేసి నమ్ముతున్నాను. అండ్ మీరు ఇది తీసుకుపోయేటటువంటి ఈ ఉద్యమాన్ని ఎవరైతే మీరు ముందుకు తీసుకోవాలనుకుంటారో వాళ్ళెంబడి
ఎవరైనా కావచ్చు మీ అమ్మాయి నేను నడవడానికి సిద్ధం. సో ఈ దేశంలో భయంకరంగా కులం మనల్ని కనిపించనీయకుండా చేస్తుంది, కులం మనల్ని ఒక్క దగ్గర రానియకుండా చేస్తుంది. పార్టీ రూపంలో కులం పైకి పార్టీలా కనపడుతుంది, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్లా కనపడుతుంది, కానీ లోపల మొత్తం కుల కుట్రలే. కులాన్ని ఎట్లా వాళ్ళ కులాన్ని ఎట్లా అడ్వాన్స్ చేసుకోవాలి, వీళ్ళని ఎట్లా మన వాళ్ళకి ఏమైనా శత్రువులు అంటే మనమే శత్రువులు, బ్యాక్వర్డ్ క్లాస్లో శత్రువులు. వీళ్ళు మనం ఎంత రెసిస్ట్ చేయాలంటే మనం అంత అడ్వాన్స్ అవుతామని ఒక స్పష్టత ఉన్నది. ఈరోజు కులగణన గురించి మాట్లాడుతుంటే కులగణను యాక్సెప్ట్ చేయడానికి ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి ఆయన వచ్చిండు. ఆయనకి ఏం అవగాహన ఉందో నాకేం తెలియదు, రాష్ట్రంలో అవగాహన ఉంటే నాకేం కనపడదు. కుల చైతన్యం తప్ప బయట చైతన్యం ఉన్నట్టు నాకే కనిపించట్లేదు. అవకాశం వచ్చి ఒక డెమోక్రాటిక్ చైతన్యాన్ని ఓన్ చేసుకొని వీళ్ళు అందరినీ దగ్గర తీసుకొని ఒక 10 ఏళ్ళు ఉంటా అని చెప్పి ఒక బ్రాడర్ థింకింగ్తో అడ్వాన్స్ కావాల్సిన ముఖ్యమంత్రి మేము పోయి 100% పోయి మీరు కాన్సన్ట్రేట్ చేయాలని అంటే నాకేం తెలియదు చెప్తుంటే నాకేం తెలియదు, మీరు నన్ను బదనాం చేయకండి అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అది మీకు తెలియకపోవడం ఏంటండి? దేశంలో రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు, కులగణన చేస్తామని చెప్పని అంటున్నాడు, సామాజిక న్యాయం చేస్తామని అంటున్నాడు, ఆర్థిక న్యాయం చేస్తామని అంటున్నాడు. తెలంగాణకు వచ్చి అన్నాడు. దేశంలో పెద్ద ఎత్తున కులగణన మీద చర్చ జరుగుతుంది, సామాజిక న్యాయం మీద చర్చ జరుగుతుంది, రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది. మీకు తెలియకపోవడం ఏంటంటే మీరు పోయి ప్రిన్సిపల్ సెక్రటరీని కలవండి, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవండి. ఎంత రిలెక్టెంట్గా ఉన్నాడంటే ఆయన పర్సనల్లీ కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో ఉన్న 90-95% జనాభాకు సంబంధించిన అవసరం, వాళ్ళు 2-3% జనాభాకు సంబంధించిన కాదు ఇది. రాష్ట్రంలో 95-97% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు కూడా మనల్ని కలుపుకొని ఉంటే మనం 97% మనమే ఉంది. అంతమంది జనం ఒక ప్రజాస్వామిక డిమాండ్ ముందుకొచ్చి అడుగుతున్నప్పుడు దాన్ని పట్టించుకోవాలని చెప్పి మాట్లాడే స్థితికి ఆయన తీసుకురావడం ఒక దురదృష్టకరమైన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఒకటేం చెప్పాలని అనుకుంటున్నానంటే అక్కడ ఏ విధంగా వాషింగ్టన్ కాన్సెన్సస్ వాళ్ళు మొదలు మన దగ్గర కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల కొంత ఎలిట్, కొంత చైతన్యం ఉండి, ఆర్థిక స్తోమత ఉండి, కొంత టైంని కేటాయించి ఈ బ్యాక్వర్డ్ క్లాస్ సమాజం గురించి, రాజకీయాల గురించి, డెమోక్రసీ గురించి, ప్రజల అడ్వాన్స్మెంట్ గురించి ఆలోచించగలిగే శక్తి ఉన్న వాళ్ళు నేను అనుకుంటున్న ఎంప్లాయీస్ అని చెప్తున్నాను. పొలిటికల్ క్లాస్లో మన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ పార్టీలలో ఇరుకపోయి వాస్తవాలను బయటకు మాట్లాడే స్థితి భయపడుతుంది, తొక్కేసేస్తారు. వాళ్ళు ముందు అడ్వాన్స్ కానీ ఏం రాని అంటారు. వాళ్ళు పట్టుకొని మనం క్రిటిసైజ్ చేసిన దానికంటే మనం ఎట్లా ఒక రోడ్ మ్యాప్ను తయారు చేయాలనేది మనం ముందు ఉన్న ఛాలెంజ్. ఎప్పుడైతే సంబంధం నాకు అన్నాడు ఎలక్షన్ ఎంప్లాయీస్ అయితే గుడిసె దాకా ఉన్నారు, గుడిసెలో పోయి చూస్తారు, వేరే ఎంప్లాయీస్ అంత దూరం పోరు. అంత రీచ్ ఉన్నది ఎలక్షన్ ఎంప్లాయీస్. హైదరాబాద్ నుంచి గుడిసె దాకా పోయి కనెక్ట్ అయ్యేదానికి అందరితో సంబంధాలు పార్టీ, అదేవిధంగా మిగిలిన పార్టీ. మనం ఈ ఛాలెంజ్ను మనం ఛాలెంజ్గా తీసుకొని మనం ఎగ్జామిన్ చేయాల్సిన స్థితి మనం ఉంటుంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం, ఇది గొప్ప అవకాశం. తెలంగాణ రానియండి సార్, తెలంగాణ రానియండి, తర్వాత సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం. వచ్చినాక మరి ఏందా మరి ఈయన సంగతి ఏంటి, బ్యాక్వర్డ్ క్లాస్ మొత్తం కథం చేసేస్తున్నాడు ఏంటి అని అంటే ఉన్న రిజర్వేషన్ పీకేసి ఉంటాయి. లోకల్ బాడీస్లో 34% తీసుకొచ్చి 22% ఇచ్చిండు, 18 చేసిండు. ఎవరు ప్రశ్నించలేదు, ఎవరు కూడా పట్టలేదు. ఎవరైనా ప్యాంప్లెట్ తీసినప్పుడు మాట్లాడే దానికి రీచ్ లేదు, దానికి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కదులుతున్నాం మనము, కులాల రూపంలో కదలట్లేదు మనము, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ రూపంలో కదులుతున్నాం మనము. ఒక ఫ్రెటర్నిటీ, ఒక బంధుత్వం, ఒక మిత్రత్వం, రాజ్యాంగం కోరుకునే ఒక ఫ్రెటర్నిటీ, రాజ్యాంగం ఇచ్చిన మనకు ఒక ఐడెంటిటీ. ఈసీ అనేది రాజ్యాంగం ఇచ్చిన ఐడెంటిటీ, అదేదో ఈనో ఆయన ఇచ్చిన ఐడెంటిటీ కాదు. రాజ్యాంగ అధికారంలో భాగంగా మనకు వచ్చిన ఐడెంటిటీ. మనమందరం ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ లాగా, అదేదో బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ అనే సెన్స్ కాదు, ఒక ఐడెంటిటీ, ఒక ఆస్పిరేషన్, ఒక ఈక్వాలిటీ, రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ కేంద్రంగా ముందుకు పోవాల్సిన స్థితి మనకు ఉన్నది. కాకపోతే 1990లో మనకు మేజర్ ఛాలెంజ్, ఒక గ్లోబలైజేషన్ ఛాలెంజ్ ఎదురైంది. మనకి మండలు రాగానే, మండలు రానంతసేపు 1990 దాకా ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఉన్నాయి, రిజర్వేషన్ లేవు. జాతీయ
ఎప్పుడైతే మండలి మనకు ఓబీసీ ఐడెంటిటీ ఇచ్చిండో మనకు రిజర్వేషన్ అవకాశం వచ్చింది, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈరోజు పెద్ద ఎత్తున మోడీ గారి నాయకత్వంలో కూడా పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజ్ చేసుకుంటూ ఉన్న ఉద్యోగాలు మొత్తం లక్షల ఉద్యోగాలు మనం కోల్పోతున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ కాస్ట్, మన సీరియస్ దెబ్బ పడుతుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద, ఎస్సీ ఎస్టీస్ మీద. ఆయన ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి పెట్టండి. ఈబీసీస్ అని చెప్పి పివి నరసింహారావు గారు ఆ రోజుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చాడు. 10% రిజర్వేషన్ ఇస్తే కొట్టేసింది. రాజ్యాంగంలో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఏం లేదు, అది ఆ క్లాస్ లేదు. ఆర్టికల్ 50 ప్రకారం సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉన్నది. ఇన్అడెక్వేట్ రిప్రజెంటేషన్ 16 చెప్తున్నది. కానీ ఎక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఎక్కడ లేదు. లేని దాన్ని మోడీ గారు బీసీ ప్రధానమంత్రి అయిన ఆయన బీసీ, మరి ఆయన అయితే మండల్ కమిషన్ ఐడెంటిఫై చేసిన బీసీ కాదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక అయ్యేంత వరకు ఆయన బీసీ కాదు. మండల ఉద్యమం లోపల మండలికి వ్యతిరేకంగా రథయాత్రలో అద్వాని పక్కన నిలబడి ఫెసిలిటేట్ చేసిన గొప్ప అగ్రకుల స్కూల్తో కూడుకున్న బీసీ ప్రధానమంత్రి దేశంలో. ఆయన ఈడబ్ల్యూఎస్ ఇవాళ లోక్సభలో పెట్టిండు, తెల్లారి రాజ్యసభలో పెట్టి చేసిండు, ప్రెసిడెంట్ ఆర్డర్ చేసి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ రాలేదు, వచ్చిందో రాలేదు. ఇక్కడ కేసీఆర్ చేసేసిండు, అక్కడ దేశంలో అందరు చేసేసారు. మనది 43 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి కేంద్రంలో. ఎడ్యుకేషన్ రిజర్వేషన్ 2008 వరకు 61 years మనం పెట్టాల్సిన పరిస్థితి. అంటే చాలా అరాచకంగా, అన్కాన్స్టిట్యూషనల్గా, అన్ఇండియన్గా, యాంటీ ఇండియన్ మైండ్ సెట్ తోటి, యాంటీ సోషల్, యాంటీ పీపుల్ మైండ్ సెట్ తోటి ఈ పొలిటికల్ పార్టీలు దేశంలో కూడా గురి చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ. ఈరోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో కూడా భిన్న పర్స్పెక్టివ్ మనం ప్రజెంట్ చేస్తున్నాం. కానీ పార్టీ మాత్రం రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ ఇవ్వాలంటాడు, ఇక్కడ నాయకత్వం సైలెంట్ ఉంటుంది, దానికి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పార్టీ వేరు, రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ వేరు. ఈ రెండింటి మనం డిఫరెన్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు పెద్ద ఎత్తున మనకు గ్లోబలైజేషన్ అనేది పెద్ద ఎత్తున దాడి, అది ఒకవైపు. రెండో అతిపెద్ద దాడి మండల్ కమిషన్ మీద అంటే కమండల్ ఉద్యమం. అది రామ మందిరం, అయోధ్య రామ మందిరం ఉద్యమం. పెద్ద ఎత్తున రిలీజియస్ దాన్ని తీసుకుపోయి మనం బ్యాక్వర్డ్ క్లాస్లో కాము అనే స్థితికి నెట్టేసిన దాన్ని మండల్ అడ్డుకునే ప్రయత్నం చేసిండు. అడ్డుకున్నారు కూడా. ఆ రోజు వాళ్ళు యూపీలో ఓడించిన వాళ్ళు కమాండల్ ఫోర్సెస్ ఓడించారు. మిలే ములాయం కాంచీరామ్, హవామి ఒడిగే, జై శ్రీరామ్ అనే నినాదంతో ఆ రోజు ఓడించారు. కానీ వీళ్ళ మధ్య యూనిటీని అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నిమ్మనంగా డీజల్ స్కెచ్ పెట్టేసి కాంచీరామ్ పట్టుకున్నాడు, ములాయంను కబ్జా చేసేసాడు, తర్వాత కాంచీరామ్ కబ్జా చేసాడు, తర్వాత ఓబీసీని కబ్జా చేసాడు, ఎస్సీని కబ్జా చేసాడు. మోడీ గారి లోపల జై శ్రీరామ్ అనేది ముందుకు వచ్చేసేసింది. ఈ దేశంలో ప్రధానమంత్రి గారు మాట్లాడతాడు, ప్రధానమంత్రి అయినప్పుడు నేను బీసీని అంటాడు, ఇంకో రాష్ట్రానికి పోయి నేను బీసీని కాదు, నేను ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాడు. ఇంకో దగ్గరికి పోయిన ఉంటాడు, దేశంలో 2 కులాలు ఉన్నాయి, ఒకటి వెనుకబడ్డోళ్ళని పైకి తీసుకురావడానికి ఉన్నది, ఇంకొక 2 కులాలు. వాళ్ళ కార్పొరేట్ వల్ల మనం పైకి తీసుకొచ్చే వరకు మనం పైకి రావాలని ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళే కావాలి, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు. సో కాబట్టి మిత్రులారా, ఈ ఛాలెంజ్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేసి ముఖాలారా కొట్టుకొని, మోసేతు చిప్పలారా కొట్టుకొని రాష్ట్రం తెచ్చినాం. రాష్ట్రం తెస్తే నీ దాసి దయ్యాల పాలు చేసినట్టు అయింది. పిల్లికి రొయ్యలు మొలతాడు పెట్టినట్టు, కుషిళ్ళ కప్పగడ ఉడును కావాలి పెట్టినట్టే. ఇక అట్లా కాదు అనుకుంటే ఏం చేయాలి? అట్లా కాదంటే ఏం చేసుకోవాలి? బీసీ ఉద్యమం చేసుకోవాలి. ఎక్కడ కూడా అన్నాడట, నా సొంటోడు సీత ఉన్నాడు ఒక దొర దగ్గర. అరే సీనుగా అయ్యా గుర్రాన్ని గడ్డి తెచ్చాయి, గాడి అంటే పోయి ఇంత బిక్కచ్చిండట. అరే నువ్వు కూడా కింద పడ్డాను, నువ్వు ఇంత తెచ్చుకొని నాకెందుకు తీ బాంచాను అన్నట. నాకెందుకు తీ బాంచాను అన్నందుకే నేను మీ అల్ల కూర్చున్నా. నాకు కావాలనుకున్నాడు మొన్నదానికి చైర్మన్ ఎమ్మెల్యే అనుభవించింది. కాబట్టి
జమిడీక జంబండలో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మల్లలో రాజ్యాధికార పోరు సాగుతున్నదో, బంగబడినోళ్ళంత బగ్గున మండిన్లు గద్ద దోపిడి దొంగలా గల్లబడతామన్రు, బంగబడినోళ్ళంత బగ్గున మండిండ్రు దోపిడి దొంగలా గల్లబడతామన్రు. మన వాట అడిగితే వాళ్ళు జూటాయ, నా కన్ను గీటాయ, నా గవ్వలోటాయ, నా బుక్క సిక్కాయ, నా బుంగ మూతాయ, నా కొంగ జపమాయన, మన కోరికేమో కోడి ఈగాయ, నా నోరు మాదాయ, నా పేరు మీదాయనా. జమిడీక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో, ఈనాటికి బ్రతుకు ఇంకేవి మారింది, రాజ్యాధికారణ రాజులాల్లే ఉండు. వేల ఏళ్ల నుండి ఎట్టి పనులు చేసి ఊరికి పొలముకు ఊపిరైన మేము, ఉన్న వృత్తులు పోయి కన్నీరే మిగిలింది, వచ్చిన అభివృద్ధి బొచ్చ మాకిచ్చింది. చల్ కుట్ర చేసుకున్నాము, మేము కుట్రలే పెడుతున్నాము, సాగవిక మీ ఆటలు బీసీల సంఘవేగమైనది. ఇట్లా రాస్తే బాగుంటుంది. అవకాశం ఇచ్చిన సంబంధం గురించి విజయ్ దగ్గరికి నేను రెగ్యులర్గా పోతుంటా. నన్ను దుర్గం రవీంద్ర పరిచయం చేసిండు. వెరీ గుడ్ గ్రూప్ 1 ఆఫీసర్. సో ఆయన జీవిత నేపథ్యం అంతా కూడా చాలా పంచుకున్నాడు నాతోటి. నాకెందుకో చాలా మోస్ట్ సిన్సియర్ ఆఫీసరే. ఆయన ఎక్కువ నొప్పించకుండా మెల్లగా పోతాను నేను కూడా. ఆయన మా డిపార్ట్మెంట్లో అన్న లేకపోతే నేను ఇప్పుడు రాజీనామా చేసి గొర్ర కాసుకుంటుంది. అంటే నేను ఒకటే గమనించిన, ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మాత్రం ఈ మా విజయ్ కుమార్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఇలా ప్రత్యక్ష విప్లవాన్ని తీసుకొచ్చి పిలిచినన్న మీరు మాకు సుపరిచితులే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఉద్యమాన్ని, ఈ బీసీల మూమెంట్ని ముందుకు తీసుకుపోవడానికి దాదాపు 83 డిపార్ట్మెంట్లలో దాదాపు 4 లక్షల మంది అఫీషియల్గా ఉన్నారన్న. పిఎస్సీలు అన్ని కలిపినట్టు అయ్యేది ఉంటే దాదాపు 10 లక్షల మందో వెళ్తారు. దాంట్లో 50% మోర్ దెన్ 60% మనం ఉంటాం. ఈ మూమెంట్ని ఏ విధంగా తీసుకుపోవడానికి సాంస్కృతిక విప్లవ రథసారథిగా ఈ అసోసియేషన్కు మీరు ఉండాలి. తప్పకుండా మీరు తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది ఇది పైన ఉన్న ప్రజా తెలంగాణకు, కింద ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కు, ఇంకా మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ముళ్ళు, గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఇది కేంద్ర బిందువుగా పనిచేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే 83 కార్పొరేషన్లు, మిగిలిన గవర్నమెంట్, మిగిలిన ఇంకా రంగాల్లో ఉన్నట్టు అందరినీ కూడా దీన్ని ఏకతాటిపైకి తెచ్చి ఏదైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఏదైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా వీళ్ళందరూ సహాయం చేయాలి, అండ్ వీళ్ళకు కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి, అట్లా ప్రజా తెలంగాణ ఏదైతే పొలిటికల్ ఉందో, పెద్దల సారథ్యంలో నడుస్తుందో దానికి ఇది ఏ విధంగా తోడ్పాటు చేయాలి. వీళ్ళందరూ కలిసి నిజానికి మనందరూ ఎవరైతే వెనుకబడి ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్లకు మనం రాజ్యాధికారం ఇప్పుడు అంతా చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా తీసుకుపోవడానికి ఎట్లా ఉపయోగపడాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మన ఈ ఎంప్లాయీస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఇంకో విషయం. ఏంటంటే ఇప్పుడు ఈ దాదాపు 100 డిపార్ట్మెంట్లు కలిసి 100 డిపార్ట్మెంట్ల నుంచి 2 వస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్. 100 డిపార్ట్మెంట్లు 20 డిపార్ట్మెంట్లు 2 వస్తే 40 మంది అధికారులు పోవచ్చు. అట్లా ఏదైనా డిపార్ట్మెంట్కు మన ఎంప్లాయీకి ఎవరికైనా ఇబ్బంది అయినా, ఏం జరిగినా, అది ప్రమోషన్లో కావచ్చు, డిస్క్రిమినేషన్లో కావచ్చు, లేకుంటే థ్రెట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకెట్లైనా కావచ్చు, నిజంగా బీదవాళ్ళు ఉంటే, ఇంకేదన్నా విధంగా ఉంటే అందరం కాంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళకు సపోర్ట్గా నిలబడి దీన్ని ఒక అత్యున్నతమైన భయంకరమైన శక్తిగా తయారు చేసి రాష్ట్రంలో మనం అనుకుంటే ఒక 5 లక్షల మందితో కనుక మీటింగ్ పెట్టగలిగితే ఈ 4 గ్రూపులు కలిసి, ఈ 4 గ్రూపులకు ప్రధానమైన కేంద్ర బిందువే ఈ తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇదే కనెక్ట్ అయింది పై వాళ్లకు, కింది వాళ్లకు. వీళ్ళు ఎకనామికల్గా కొంచెం స్ట్రెంత్ అయిన వాళ్ళు కాబట్టి వీళ్ళకున్న ఇబ్బందులు తీరిస్తే వీళ్ళు ముందుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది ప్రమోషన్లో కావచ్చు, పోస్టింగ్లో కావచ్చు, వాళ్ళకున్న ఇబ్బందుల్లో కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్కు మనం వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడమే దీని ప్రధాన ఉద్దేశం. అండ్ దీన్ని కింది వాళ్ళకు ప్లస్ పైదాకా కనెక్ట్ చేసి ఒక భయంకరమైన, నిజంగా చెప్తున్న భయంకరమైన శక్తిగా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో బాల్ ఠాకరే ఎట్లను గట్లాగి దాన్ని తయారు చేయాలని మేము కంకణం కట్టుకున్నాం. ఇది దీని ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. మనం గట్టిగా ఉండాల్సిందే. రేపటి రోజున ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఇది కనపడుతుంది. గ్రామాల్లోనైతేనే కొంతమందితో మాట్లాడుతున్న వ్యతిరేకత ఆల్రెడీ మొదలైంది. వ్యతిరేకత వస్తే ఈ బాగలేడు, పాత
కేసీఆర్ న్యాయం మళ్ళీ తెచ్చుకుందాం అనే దశ రాకుండా చూడాలి. పోయినవాడు మళ్ళీ రావద్దు. ఇతని మీద మనం వ్యతిరేకత ఉందంటే మనం ఏ తెలంగాణ కావాలనుకున్నో ఆ తెలంగాణ కోసం పోరాటం చేయాలి, కానీ మళ్ళీ కేసీఆర్ తీసుకొద్దాం అనే భావం తీసుకురాకూడదు. అప్పుడు ఈ 2-3 వర్గాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాయో అదే పరిస్థితి. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు. ప్రజల పేరు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఇప్పటి నుండి మన ప్రజలతోటి, మన రూరల్ మూరిక్స్తో సంబంధం పెట్టుకొని పోయినప్పుడల్లా మాట్లాడుతూ వాళ్ళని కలుపుకొని ఏ ఆబ్జెక్టివ్తో మొట్టమొదటి తెలంగాణ మిగిలైందో ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనేటువంటి రాజకీయమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదాం. చంద్రకుమార్ గారు చెప్పారు 29 మనం తయారవుదామని. ఖచ్చితంగా అవ్వాలి. ఇంకొకసారి చేతుల నుంచి జారిపోవద్దు తెలంగాణ ఉద్యమం. మన చేతులకు తెచ్చుకోవాలి. మన తెలంగాణ నిర్మించుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ కాదు, ఎవరిదో తెలంగాణ కొద్దిగా మనకి ఇస్తుంది. రిజర్వేషన్ అనేది ఏంటి? చారిటీ. వాళ్ళు దయదర్శిస్తారు, మనం తీసుకుంటాం. మనం రిజర్వేషన్ అడుగుతామా? మనం రాజ్యాధికారానికి వస్తే మనం రిజర్వేషన్ అడగం, ఇస్తాం. మనం ఇచ్చే దశకు రావాలి, తీసుకునే దశకు నుంచి బయటికి రావాలి. మనం ఎదిగాం, తెలుసుకున్నాం, చదువుకున్నాం. మనం ఇప్పుడు కుమ్మర పని చేయట్లా, మంగళ పని చేయట్లా. మనం ఏం పని చేస్తున్నాం? చదువుకున్న వాళ్ళు పని చేస్తున్నాం. మన కులవృత్తులు మన అయ్యలు చేశారు. వాళ్ళు పాపం రాజకీయం చేయలేకపోయారు. వృత్తులు చేసుకొని కుటుంబాలను బతికించుకుంటూ వాళ్ళు చేసుకున్నారు, పిల్లలను బతికించుకుంటూ వాళ్ళు చేసుకున్నారు. మనం ఈరోజు ఎదిగాం. మిగతా వాళ్ళకంటే మనం తక్కువ కాదు. మనతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళతో కానీ మేధావులతో కానీ మనం తక్కువ కాదు. మన అయ్యలు తక్కువ. వాళ్ళు వృత్తులు చేశారు కాబట్టి మనం ఈరోజు మిగతా వాళ్ళతో సమానంగా ఎదిగడం, ఛాలెంజ్ చేయగలం, మాట్లాడగలం, నిరూపించగలం. బ్రహ్మాండమైన కవి గారు ఎంతో బాగా రాశారు. ఇలా మనం అన్ని ఫీల్డ్స్లో మనకి తెలివితేటలు వచ్చినాయి. ఒక దాంట్లో మనం బలహీనం ఉన్నాం. ఏంటి ఒకటంటే రాజకీయం తెలవలే మనకి. రాజకీయం నిజంగా అన్నిటికంటే కష్టమైపోయింది. చాలా తెలివిగా మాట్లాడాలి రాజకీయ నాయకులు. మీ దగ్గరకు వచ్చి మీ మాటలు చెప్పాలి, మిమ్మల్ని కౌగులించుకోవాలి. అయ్యో బాబు ఇలా ఉన్నారా, అరే నేను తప్పయ్యా, ఇలా ఉండకూడదు అని మీతో మాట్లాడాలి. అవతల వాడి దగ్గర పోయి వాడితో మాట్లాడాలి. డిప్లొమసీ, పాలిటిక్స్ అనేది. ఒక్కొక్క కాంటెస్ట్లో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఈ కాంట్రడిక్షన్ ఎవరో ఒక ఆయన చరిత్రకారుడు రాస్తూ గాంధీకి ఎన్నో కాంట్రడిక్షన్లు, ఈ రోజు ఇలా మాట్లాడు, ఆ రోజు అలా మాట్లాడు, ఆ రోజు అలా మాట్లాడాడు అని చెప్తాడు ఒక ఆయన. అది రాజకీయం. అలా మాట్లాడటం రాజకీయం. అలా మనం అంటే ఉద్రేకపరచడం రాజకీయం. పదండి, రాండి, ఉరకండి, పరిగెత్తండి రాజకీయం. మోసం చేయడం రాజకీయం. రాజకీయం అంటే అది మరి మనం చేయలేము. చదువుకున్న వాళ్ళు చాలా మోసం చేస్తారు. సంజీవ్ రెడ్డి గారు టంగుటూరు ప్రకాశం దిగుతూ, అయ్యా మీరే అయ్యా మాకు భిక్ష పెట్టింది, రాష్ట్రం తెచ్చింది మీరయ్యా, స్వాతంత్ర పోరాటం చేసింది మీరయ్యా, మీ దగ్గరే నేర్చుకున్నామయ్యా అని చెప్పి మాట్లాడతాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు సంజీవ్ రెడ్డి. ఆయన పెద్ద లాయర్, కోట్లు సంపాదించుకున్నాడు. నిర్మోహమాటంగా మాట్లాడతాడు. మనం నేర్చుకోవాలి సంజీవ్ రెడ్డి దగ్గర. మొత్తం కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ చేయగలిగాడు అందరి ముందు, నెహ్రూ గారికి చెప్పుకుంటూ. అలాంటి వాడు వెంటనే సంజీవ్ రెడ్డి గారు మన ప్రకాశం గారి వల్ల
కష్టం అవ్వదు అని మళ్ళీ నెహ్రూ గారు పోయి చెప్పారు. ఆయన నడిపించలేడు అని ఆయనతో పాటు ఇంకో రెడ్డి ఉంటాడు. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యాడు కేంద్రంలో. ఆయన పేరు ఏదో మర్చిపోయారు. బెజవాడ గోపాల్ రెడ్డి. బెజవాడ గోపాల్ రెడ్డి చదువుకున్నవాడు. బెజవాడ గోపాల్ రెడ్డి చేయలేకపోయింది. ఇది ఏం చేసే పని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యింది కదా, ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. రాయలసీమ రెడ్ల మొత్తం ఆర్గనైజ్ చేశాడు. టంగుటూరు ప్రకాశం గారు ఉంటే ఓట్లు పడవు నెహ్రూకి చెప్పాడు. నెహ్రూకి ప్రధానం ఇక్కడ ఏమిటి అంటే కమ్యూనిస్ట్ పార్టీలను ఖతం చేసేవాడు కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ ఆంధ్రాలో పార్టీ బలం, తెలంగాణలో క్యాడర్ బలం ఎక్కువ. సో కాబట్టి ఆ పార్టీని ఖతం చేసేవాడంటే సంజీవ్ రెడ్డి మాట్లాడాడు. నేను ఖతం చేస్తా కదా, నీకెందుకు, నా చేతిలో పెట్టు అని చెప్పి ఆ గవర్నమెంట్లు పడగొడితే మొట్టమొదటి ప్రెసిడెంట్ రూల్ ఆంధ్రాలో వచ్చింది. తెలుసా మీకు? తట్టుకోలేకపోయింది నెహ్రూ. డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే చివరి ప్రెసిడెంట్ రూల్ పెట్టి డిస్మిస్ చేశారు ప్రకాశం గవర్నమెంట్ని. అలా కాంగ్రెస్ తన చేతులు తెలుసుకున్నాడు. ఎంతో బ్రహ్మాండమైన తెలివితేటలు. చదువుకోకపోతే కూడా రాజకీయానికి చదువుకు సంబంధం లేదు. చదువుకున్నాడు రాజకీయాలు చేయలేడు. చదువుకున్నవాడే ఎక్కువ రాజకీయం చేస్తాడు. సో అట్లా ఆ తర్వాత ఇంకేం ఆయన ఏం ఎక్కడుంది, తెలంగాణని కలుపుకోవాలి. మనం అందరం అనుకుంటాం ఓ తెలంగాణ అది ఇది మేము అలా చేసినాం ఇలా చేసినాం అని చెప్పుకుంటూ ఉంటాం. వెనక నుండి సంజీవ్ రెడ్డి చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అయింది. ఎవరో చేస్తే అవలే. సంజీవ్ రెడ్డి నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చి ఊరుగుల రామకృష్ణారావుకి ఎసరు పెట్టాడు. అయ్యా మహాపండితులయ్యా, మీ మోహన్ చూస్తేనే మాకు చదువు వస్తుందయ్యా, ఎన్ని పుస్తకాలు రాసినారయ్యా, ఎంత తెలుగు తత్వాన్ని చెప్పినారయ్యా, మీరు మాకు మీకు కలిసి మీరు ముఖ్యమంత్రి కావాలయ్యా, మనం అందరం ఒక రాష్ట్రం కావాలయ్యా అని చెప్పితే ఈయన పిచ్చి బ్రాహ్మణుడు తెలపదు. నెహ్రూ గారి దగ్గర పోయి మేము తెలుగు వాళ్ళం అవుతాం, అందరం ఒక్కటైతాం, మేము ఒక రాష్ట్రం అవుతాం అని చెప్పాడు. ఎవడు చెప్పింది నీకు? నెహ్రూకి తెలుసు ఎవడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు నీకు అంటే సంజీవ్ రెడ్డి అనేవరకు ఆయన అంటే పిచ్చోడా, సంజీవ్ రెడ్డి మాటను బాగా ఒప్పుకుంటే కథం చేస్తాడు. నీకు అర్థం కావట్లే, వద్దు అన్నాడు. వద్దంటే మేము తెలుగు వాళ్ళం ఒక రాష్ట్రం ఉంటుంది, తమిళ వాళ్ళకి ఒక రాష్ట్రం, వీళ్ళకి కన్నడ వాళ్ళకి ఒక రాష్ట్రం, మాకు రాష్ట్రం వద్దా అని చెప్పేసి మాట్లాడాడు. ఇక పో నీ ఇష్టం అన్నాడు. చెప్పేదైతే నేను చెప్పిన అన్నాడు. వీళ్ళకి వచ్చినారు, ఇక మంచిగా మాట్లాడుకున్నారు. నేను ఒప్పించలే, నెహ్రూ గారిని ఒప్పించాను పదండి అని చెప్పేసి పోయినారు. పోయిన తర్వాత నెహ్రూకి అయింది తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిలవవు అనేది నెహ్రూకి తెలుసు. నెహ్రూకి బాగా చరిత్ర తెలిసిన మనిషి. దాని తత్వం వేరు, దీని తత్వం వేరు. ఇక్కడ ప్రజలు వేరు, అక్కడ ప్రజలు వేరు అని వీళ్ళకి చెప్పి నడవదయ్యా అన్నాడు. ఎవరు చేస్తున్నారో ఆయనకు తెలుసు, సంజీవ్ రెడ్డే చేస్తాడు. కానీ సంజీవ్ రెడ్డి ఆయనకి పెట్టిండు పుల్ల ఏమని, తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టుల కథం చేయాలంటే నేనే అన్నాడు. ఎవరు కూడా చేయలేడు. అది కూడా ఆశ ఉంది ఆయనకి. కమ్యూనిస్టులు ఎప్పుడు పడగడతారో నెహ్రూకి భయం. అది ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ అప్పుడు. సో కాబట్టి చూస్తూ ఉన్నాడు, చెప్పుతూ ఉన్నాడు మర్యాదగా. వీళ్ళు వచ్చినారు, మాకు కావాలన్నారు. రేపు మీరందరూ కలిసి మళ్ళీ నన్ను తిడతారా, నాకు ఇవన్నీ చెప్పకండి, మీరు రిటర్న్గా మేము ఒప్పుకున్నామని రాసుకొని రాండి అని చెప్పి అప్పుడు హైదరాబాద్ హౌస్లో కూర్చొని రాసుకున్నారు. దాన్ని జెంట్మెన్ అగ్రిమెంట్ అంటారు, పెద్ద మనుషుల ఒప్పందం. ఆ ఒప్పందం తీసుకొని నెహ్రూ గారి దగ్గర పోయి చూపెట్టారు. మేము ఒప్పుకున్నామండి, ఇక మీదే అని చెప్పినారు. అప్పుడు సరే మంచిది, నేను వస్తాను పదండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి 4-5 జిల్లాలు తిరిగాడు నెహ్రూ. మనుషుల అభిప్రాయాలు తెలుసుకుంటాడు. కానీ వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు,
ఇక ఇదంతా నాకెందుకు వచ్చిన కూడా నేను ఆపితే రేపంతా నేను తప్పు చేసిందంటారు నాకెందుకు వచ్చిన కూడా అని చెప్పి ఫేమస్ సేయింగ్ మీరు వినుంటారు. నిజామాబాద్లో అనుకుంటా नटखट लड़का को मौसम लड़की शादी कर रहा है, अगर शादी चलता है तो चलने देंगे, नहीं चलता है तो छोड़ देंगे. ముందే చెప్పాడు విడాకులు కావాలని అప్పుడే ఇస్తాం, పెళ్లి చేసుకుంటున్నారు చేసుకోండి, విడాకులు కావాలంటే తీసుకోండి అని చెప్పిండు. ఎందుకు వాడు నట్కట్ వాడు నట్కట్, మనం ఇన్నోసెంట్ ఆయనే అన్నాడు ఇన్నోసెంట్ లడికి ఆ తెలంగాణ, వాడు స్మార్ట్ బాయ్. సో అంత బాగా తెలిపినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు, తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదు. చివరికి అయిపోయింది. ఇక పూర్కుల రామకృష్ణారావు అవుతుంది అనగానే నేను ముఖ్యమంత్రిని, వీళ్ళకేంటి కోరిక కోస్టలాంధ్రాన్ని పాలించాలా. ఈయన మరత్వాడ జిల్లాలు కూడా ఆయన కింద ఉన్నాయి, కానీ కోస్టలాంధ్ర అని 2 అసెంబ్లీలో తీసుకొచ్చి హైదరాబాద్లో 2 అసెంబ్లీలు కూర్చొని లీడర్ని ఎన్నుకుంటున్నాయి. సంజీవ్ రెడ్డి స్మార్ట్గా అరేంజ్ చేసిండు, పూర్కుల రామకృష్ణారావు పక్కన కూర్చున్నాడు. ఆయన మాట్లాడుతూ బత్తీలు పెడుతూ మహాపండితులు సార్ మీరు అని చెప్పుకుంటూ కూర్చున్నాడు. అందులో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి అడిగినారు. కాసేపు అటు ఇటు ఒకళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసుకున్నారు. ఎవరో ఒక ఆయన ఆంధ్ర ఆయన లేచి సంజీవ్ రెడ్డి గారు మీకంటే గొప్ప ముఖ్యమంత్రి ఎవరుంటారు సార్ అనేసాడు. అనేవరకు ఇంకొక ఆయన లేచి నేను సెకండ్ చేస్తాను సార్, సంజీవ్ రెడ్డి గారు మీరు తెలంగాణని పాలించాలి సార్. ఈ పూర్కుల రామకృష్ణారావు అక్కడ పాలించడం పోయింది, అక్కడ వాడు ఇక్కడ పాలించాలి సార్ అని అయిపోయింది. ముఖ్యమంత్రి సెలక్షన్ అయిపోయింది. అంత స్మార్ట్గా చేశాడు పూర్కుల రామకృష్ణారావు. పరిగెత్తుకొని పోయి నా పని ఎట్లయిందంటే నేను చెప్పిందా నీకు ముందు, నువ్వు వెళ్ళలేదు నాకు తెలుసు, ఇది అయిందని నాకు తెలుసు, ఇక నువ్వు అని కేరళ గవర్నర్ పంపిస్తా పో, నువ్వు హైదరాబాద్ పోవాకన్నాడు, నువ్వు అక్కడ అటే పోవని చెప్పేసి అన్నాడు. ఎంత బాగా సంజీవ్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీని కథం చేసాడు, ఎంత బాగా సంజీవ్ రెడ్డి రాయలసీమ రెడ్లని తెలంగాణ రెడ్లని కలిపిండు, ఎంత బాగా రాయలసీమ వాళ్ళని ముఖ్యమంత్రులు చేసిండు. తెలంగాణ రెడ్లు మన మాట అహంకారంతో మాట్లాడతారు, అలాంటి తెలంగాణ రెడ్లను వాళ్ళకి సబార్డినేట్ చేసిండు, వాళ్ళ కింద ఉండేటట్టు చేసిండు. ఎంత బాగా ఆయన మన కేవీ రంగారెడ్డిని చేతిలో పెట్టుకొని నువ్వు ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి, రెడ్డి రాజ్యం రావాలా అని కేవీ రంగారెడ్డికి చెప్పి, కేవీ రంగారెడ్డి పక్కన కూర్చొని ఇక్కడ ఆంధ్ర కోసం పనిచేసి చివరి కేవీ రంగారెడ్డి నువ్వు డిప్యూటీ సీఎం చేస్తావులే అని చెప్పేసి అది కూడా చేయకుండా ఏంటది నిన్ను రెవెన్యూ మినిస్టర్ చేస్తాను, రెవెన్యూ అంటే ఏంటి సెకండే, నువ్వు డిప్యూటీయా అని. ఎందుకయ్యా చేతికి 5 ఏళ్ళే ఉంటాయి, 6వ ఏళ్ళు ఎందుకయ్యా నువ్వు 6వ ఏళ్ళు వద్దులే అని అంత బాగా తెలంగాణ రెడ్లను కూడా రాయలసీమ రెడ్లకి సబార్డినేట్ చేసి బ్రహ్మాండమైన స్టెబిలిటీ వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేశాడు. బ్రహ్మాండమైన స్టెబిలిటీ ఇచ్చి చంద్రబాబు అది ఎన్టీ రామారావు వచ్చేంత వరకు రెడ్లకి ఛాలెంజ్ లేదు తెలంగాణలో. ఏ వ్యతిరేకమైన కథం చేసి పడేసినారు, రిజర్వేషన్లు రాకుండా చేసినారు. సంజీవయ్యను ఊపేశారు. సంజీవయ్య మొట్టమొదటి రిజర్వేషన్ ప్రపోజ్ చేశాడు. సంజీవయ్య ల్యాండ్ సీలింగ్స్ ప్రపోజ్ చేశాడు. రెడ్లని కథం చేయకపోయేటట్టయితే నడవదు అని చెప్పేసి సంజీవయ్యకు ఉంది ఆ సెన్స్. సంజీవయ్యను కథం చేసినారు. మళ్ళీ నెహ్రూ గారి దగ్గర పోయి సార్ 62 ఎలక్షన్స్ వస్తున్నాయి, సంజీవయ్య నడిపేయలేడు, సంజీవయ్య గెలిపిస్తాడు ఆ పార్టీని, ఆయనకంత కెపాసిటీ ఉందా? మళ్ళీ సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది. ఆట ఆడించిండు అనమాట. రాజకీయం అంటే అది నేర్చుకో, రాజకీయం అంటే అదే, అబద్ధం ఆడాలి. ఇప్పుడు ఇక అప్పుడైనా కొంత నీతి ఉంది, ఇప్పుడు రాజకీయానికి నీతి లేదు. నీతి లేకుండా రాజకీయం చేతిలో తెచ్చి నీతివంతమైన రాజకీయం మనం ఏర్పరచాలి. నీతి పోయిందని నీతి తేవాలి, కానీ మొదట్లో నీతి పెట్టాలి.
వీడికో మాట చెప్పాలి, వాడికో మాట చెప్పాలి, ఎస్సీల దగ్గర పోవాలి, మాదిగల దగ్గర పోవాలి, మాదిగ మీకు అధికారం లేదయ్యా మాల దగ్గర పోవాలి, మాల దగ్గర కానీ మీరే అసలు కావాల్సిన వాళ్ళు అని వాళ్ళకి చెప్పాలి. రాజకీయం అంటే చదువుకున్న వాళ్ళు చేయలేదు, ఎందుకంటే కొద్దిగా తప్పు చేస్తుండేమో అని ఫీలింగ్ ఉంటుంది లోపల. చదువుకొని వాడికి నీతి నిజాయితీ తప్పు ఏమీ ఉండదు. చదువు అంటే డిగ్రీలని కాదు. కేసీఆర్ గారు ఎంఏ తెలుగు లిటరేచర్, ఆట ఆడుకుంటారు రాజకీయాలు. ఎవరితో చెప్పాల్సి వాడు చెప్పాడు, కాళ్ళు పట్టుకుంటాడు, ఇళ్ళకొచ్చాడు, బ్రతిమలాడాడు, నా దగ్గరకు వచ్చాడు, 4 గంటల కూర్చొని బ్రతిమలాడాడు. సార్ మీరు చాలా చేస్తున్నారు సార్, ఢిల్లీలో నా పార్టీలో జాయిన్ అవ్వండి సార్ అని. అయిన తర్వాత ఆ వాళ్ళే చెప్తున్నారు, శ్రీనివాసరావు గారి ఈటల రాజేంద్ర చెప్పాడు నాతోటి, కలవట్లేదు సార్, అసలు వినడు సార్ అన్నాడు. అసలు మనం చెప్పేది చాలేవా, నాకు తెలుసులేవా. చూడు ఎంత బాగా చేశాడు. తెలంగాణ భూస్వామ్యవర్గం నుంచి వచ్చిన లక్షణం ఆయనకి, అదిరిచ్చేటప్పుడు అదిరిస్తాడు. తెలంగాణ భూస్వామి ఆయన ఉండే మన తెలంగాణ పెద్ద భూస్వామి ఒకడు ఉండేవాడు, వాడికి వ్యతిరేకంగా తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్ అయింది. రెడ్డి విష్ణూరు రామచంద్రుడు ఆడని ఎత్తిచ్చిండు, రైతుల్ని చేతి వృత్తుల వాడు ఆయన ఇంట్లో ఇది పెట్టి చేసిండు. నిజాం దగ్గర పోయి ఇట్లా నిలబడతాడు. నిజాం లోపలికి వస్తాడు, ఆగో బాబా మరి గులాంగా బాధ అంటే బయట నిలబడ్డాడు. అంత దాస్యం చేసిండు, ఇంత పెత్తనం కూడా చేశాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు అదే చేశాడు. ఆ భూస్వాములకి అందరికీ పై ఉన్నోడి కాడు పట్టుకోవడం, కిందోడి తనడం తెలంగాణలో నేర్చుకున్నారు వాళ్ళు. మీరు ఇప్పుడు అందరినీ సమానంగానే చూడాలా. మీరు బీసీలు, దొరలు లిమిటెడ్ చేయలేరు, మీరు దొరతనం మీరు చేయలేదు. చెయ్యాలన్నా ఒప్పుకో, మీ పక్క బీసీడు దొరలాగా మాట్లాడే ఎట్రా నువ్వు అని కత్తిస్తాడు. కాబట్టి మీరు అందరూ సమానం అనుకుంటూనే యాక్టివ్గా ఒక్క మాట తప్పు మాట్లాడదు. ఎవరిని కించపరకూడదు, మీరు అసలు విమర్శ చేయకూడదు. మనం నోటొట్టంగా మాట్లాడతాం. ఆడు రెడ్డివుడు వీడి కమ్ముడు రాజకీయం చేసేవాడు మాట్లాడకూడదు. మనం పుట్టిగా మాట్లాడుకుంటాం. ఉపన్యాసాలు రాజకీయం చేదలుసుకొని ఏమో ఆ రెడ్డి ఓటుకొని కావాల్సి వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే పెద్ద హిస్టారికల్ టాస్క్ ఇక్కడ మన దగ్గర ఉంది. ఆ రకమైనటువంటి రాజకీయాన్ని మార్చుకోవటమే కాకుండా విడిగా ఉన్న మనం అందరం ఒకటి అవ్వాలి. బీసీలు సామాజిక శక్తి కాదు, ఒక లీగల్గా పైన నుండి ఒకటి అని చేసింది కాన్స్టిట్యూషన్. ఎస్సీల్లో ఐక్యత రావడానికి ఏంటి వాళ్ళు అంట చూసి వాళ్ళకి కామన్ ఇది ఉంది. మన అందరూ ఊరు బయట ఉండేవాళ్ళు, ఐక్యత తొందరగా వస్తుంది. బీసీల్లో ఐక్యత తొందరగా ఇన్ని రోజులు రాకపోవడానికి గల కారణం పైన నుండి మంది ఒకటి చేశారు, కింద కాదు. కాబట్టి అంతేకాదు మనకు అలవాటు ఉంటుంది. ఊళ్ళో పెద్ద దగ్గర పోవటం, మాట్లాడటం, అయ్యా నువ్వు చెప్పిందే ఇట్ట అని అలవాట్లు కొన్ని ఉంటాయి. అవన్నీ మన పోవడం మోడర్నైజ్ అయ్యి సివిలైజ్ అయ్యి రాజకీయం నేర్చుకొని తెలివితేటలు పెంచుకొని రాజకీయాన్ని ఇంకా ఎక్కువ టైం లేదు, 4 ఏళ్లలో రాజకీయం నేర్చుకొని తెలంగాణని శాసించడానికి ముందుకు పోతారని నేను ఆశిస్తూ ఇతరుతో అనేది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది చాలా గొప్పగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన బీసీలు కొంచెం సార్ అడ్వైజ్ ఫాలో కావాలి. బీసీ ఎంప్లాయీసే కాదు, బీసీలు కూడా. ఇంకా పోతే అందరికీ లంచ్ ఉంది, పాపం కొంతమందికి చేయలేనట్టున్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైనల్గా సంబంధం ఒక 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తారు. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందులో రజిత్ ఆకుల గారు కూడా వచ్చి వెళ్ళారు, రచయిత సీనన్నకి, విజయన్నకి, భద్రన్నకి, వేరన్నకి, అందరికి పేరు పేరున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి శ్రావణ్ గారు గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏఈలు వచ్చి, బాచ్పల్లి, చెర్లపల్లి వరకు ఏఈ స్టాఫ్, అత్తాపూర్ ఇంజనీర్ గారు, ఇంకా చాలామంది వచ్చారు. బీసీ అసోసియేషన్లో
బాగా పెద్ద ఎత్తున పనిచేసే సత్యనారాయణ గారు కూడా వచ్చారు. అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటూ సమ్మానాన్ని కన్క్లూడ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మిత్రులారా, బ్రహ్మాండమైన మీటింగ్ మీరు ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసి, అదేవిధంగా మేధావులు కూడా ఎంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలనో, మనకు ఎంత నేర్పించాలనో వాళ్ళ ప్రయత్నం చేసేది. లాస్ట్ మూమెంట్ వరంగల్ సీనన్న కూడా వచ్చేసి ఒక ముప్పు తీసుకొచ్చేది. సో మనం అందరం కూడా రేపు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాదాపు ఒక 50 చిల్లర మంది ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చేది. ఒక్కొక్క ఎంప్లాయీ కనీసం ఒక 10 మందిని తీసుకొచ్చినా కూడా చూడండి, 50 ఇంటూ 5 ఎంత అయితే చెప్పండి, 2500 మంది అవుతారు. సో మనం మండల్ జయంతిని మనం ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ చేయడానికి మీరందరు సిద్ధమేనా? ఒకసారి చెప్పలేదు. ఒక్కొక్కరు ఎంతమందిని తీసుకొస్తారు? నేను అన్న 5 మంది 10 మంది సిద్ధమేనా? ఒకసారి గట్టిగా అనాలి అందరు. మీరందరు కనుక సిద్ధమైనట్టయితే ఉంటే ఒక పెద్ద హాల్ ఏర్పాటు చేద్దాం. ఒక బ్రహ్మాండమైన, మాకు ధైర్యం ఇచ్చేది ఇవాళ. ఇంత పిన్ డ్రాప్ సైలెంట్లో మీరందరూ విన్నరు అని అంటే నిజంగా ఇవాళ నా మనసు ఉప్పొంగిపోతుంది. తర్వాత ఖచ్చితంగా బీసీలు ఇవాళ ఏదైతే పురుగు పోసుకున్న ఆర్గనైజేషన్ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉన్నదో, ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదన్నా సాధించగలరనే నమ్మకాన్ని కూడా కల్పించారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రేపు 25వ తారీఖు నాడు ఆదివారం వస్తున్నది. ఆదివారం నాడు ఈ పండుగ ఆ పండుగ, అక్కడ దావతు ఇక్కడ దావతు అని దావతులో పోకుండా అందరం కలిసి ఒక పెద్ద హాల్లో దావత్ చేసుకుందాం. మనందరి ఆలోచనలు పంచుకుందాం. భవిష్యత్ కార్యక్రమాన్ని ఏం చేద్దామనే దాన్ని కూడా నిర్ణయించుకోవడానికి మీరు అందరు సన్నద్ధులు కావాలని చెప్పేసి అది సన్నద్ధం కావాలని మీ అందరినీ కోరుకుంటూ, చివరిసారిగా ప్రొఫెసర్ జస్టిస్ పుంజాల శివశంకర్ గారికి పూలైన వాళ్ళందరూ ఒకసారి పూలు వేసి ఒకసారి దండం పెట్టుకొని మీరు సెల్ఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ, తర్వాత చక్కటి లంచ్ ఉంది మనకు. అందరం ఎప్పుడైనా కూడా మనం లంచ్ ఏర్పాటు చేసుకుందాం, చికెన్ పెట్టుకుందాం, మటన్ పెట్టుకుందాం, బలవంతులం అయినా పోరాటం చేద్దాం.